ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర స్టేట్ కోఆర్డినేటరా, దానిలో అధ్యక్షుడు అన్నారు అనుకుంటా, స్టేట్ కోఆర్డినేటర్ ఏదో. సో ఏది ఏమైనా బీఎస్పీ పార్టీకి ఇన్ఛార్జ్ తెలంగాణకి ఎవరు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క చిట్టా భాగవతాన్ని ప్రజల లోపల పెట్టిన అది అతని యొక్క అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూపెట్టే బొమ్మ వేరుంది, అసలు బొమ్మ వేరుంది అయ్యా. దళిత జాతికి ద్రోహం చేస్తున్నాడు వాడు, కేవలం ఓట్లు చీల్చే దుర్మార్గుడే కానీ గెలిచేటోడు కాదు. ఓకే, గతంలో కూడా ఇప్పటివరకు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ యూపీ కూడా తీసుకోండి. ఒకటి, యూపీలో ఏది దళితుల బతుకులు మారలేదు. ఈమె ఇది మాయావతి అధికారంలో ఉన్నప్పుడు ఆమె కానీ వాళ్ళకి తమ్ముళ్ళు కానీ వాళ్ళ చుట్టాలు కానీ దోసుకున్నటువంటి సొమ్ముకు సంబంధించిన ఆధారాలన్నీ ఆ బీఎస్పీలో యొక్క సెకండ్ బాపనోడు, ఆర్య బాపనోడు అయినటువంటి సెకండ్ ఆమె కింద ఉన్నటువంటి వాడు మిశ్రా అనేటోడు ఇప్పుడు బీజేపీలోకి పోయిండు. బీజేపీలోకి పోయి ఆధారాలన్నీ నువ్వు తిన్నాయని ఉన్నాయి లోపల వారేస్తామని చెప్తే సిబిఐ, ఈడీ, ఐటీ అని అంటే అప్పటి నుంచి బీజేపీడు ఆర్య బాపనోడు, తెల్ల బాపనోడు కుసమ్మంటే కూర్చుంటుంది, లేవమంటే లేస్తుంది మాయావతి. అర్థమైందా? మీరు ఎన్ని రాష్ట్రాలలో ఏది ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేక ఓటును చీల్చి 4%, 5% ఓట్లు చీల్చి అట్లా బీజేపీని గెలిపించుకుంటూ వస్తున్నది. అంటే బీజేపీ బీ టీం లెక్క, ఇప్పుడు ఎంఐఎం ఎట్లయితే బీ టీం లెక్క పనిచేస్తుండో అట్లా పనిచేస్తుంది. ఆ క్రమంలో మన తెలంగాణలో ఈ యొక్క ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అది మన తెలంగాణకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఏమో జనసేన యొక్క టీడీపీ యొక్క ఏది సంకనాక్తున్నాయి, బీజేపీతో దోస్తీ చేసినాయి. సో మన తెలంగాణలో వచ్చేవరకు ఏంటంటే కేసీఆర్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతతో ఉన్నటువంటి ఓట్లని ఏది కాంగ్రెస్, ఇప్పుడు రెండే ప్రధాన పార్టీలు ఏమి మన తెలంగాణలో, ఒకటి బీఆర్ఎస్, రెండోది కాంగ్రెస్. సో ఆ కేసీఆర్ నచ్చనోడు, ఆ వ్యతిరేకులు 20 మంది కేసీఆర్ ఓటేస్తే, ఆ చిల్లర పథకం తీసుకుంటాడో ఆడోడో 80% మంది కేసీఆర్ని అసహించుకుంటారు. ఆ కేసీఆర్ని అసహించుకున్న వాళ్ళు కంపల్సరీ కాంగ్రెస్కే ఓటేస్తారు, ప్రధాన పార్టీ కాబట్టి. ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నిక చూడండి, 2014 చూడండి, 18 చూడండి, అంతకంటే ముందు చూడండి. సో అటువంటప్పుడు ఈ యొక్క ఏది కాంగ్రెస్కి పడకుండా చేయాలి ఆ వ్యతిరేక ఓటు అంటే వీడు ఏం చేస్తాడు? మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లుచ్చగనా కొడుకు చూడండి, ఏనాడైనా మోడీని ఏ విషయంలో ప్రశ్నించగా మీరు చూసిర్రా? కేసీఆర్ తిట్టింది ఆ ఇంటెన్సిటీలో 1% అన్న ఆ యొక్క మోడీని తిడతాడా? చెప్పండి. నిన్న ఆ వీడియో వైరల్ అయింది, వాని యొక్క కూసాలు కదులుతున్నాయి. ప్రతి దళిత యొక్క ఎన్ఆర్ఐలతో సహా ఒక్కొక్క ఎన్ఆర్ఐ దగ్గర అంట చెత్తనా కొడుకు ఈడు రాయదాస్ గాడు అని ఒకడు ఉంటాడు ఎన్ఆర్ఐ, వాడు కాంగ్రెస్ అని చెప్పుకుంటాడు. మొన్న రాహుల్ గాంధీ వస్తే రాహుల్ గాంధీ దగ్గర వచ్చి ఫోటో దిగిండు, మళ్ళీ మా పూర్వీకులు కాంగ్రెస్ అంటాడు, మళ్ళీ పోయి బీఎస్పీ సంకనాకుతాడు. అట్లా నేను గతంలో కూడా వీడియోలు చేసిన, ఇట్లా ఏది అమ్మాయిల బతుకులతో ఆడుకుంటాడు, అమ్మాయిలను వండ పెడతాడు, బ్రోకర్ పని చేస్తాడు. వీడు ఏకమైండు, వీడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తే ఏడుంటాడు, ఆ రాయదాస్ గాంధీ దగ్గరనే ఉంటాడు. ఇంకా నిన్న ఒక తమ్ముడు చెప్తున్నాడు, ఇక అక్కడ ఇక అదే ఇంటర్నల్ ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే ఆ బాధలు అనుభవించారో వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు పబ్లిక్లో చెప్పలేరు కాబట్టి నాకు వచ్చి చెప్తున్నారు. సో నేను వీటిని ప్రజల లోపల ముందు పెడుతున్నా, అర్థమైందా? సో ప్రజలకి అవగాహన కల్పిస్తున్నా, ఎవడి నిబద్ధత ఏందో తెలుసుకోమని చెప్తున్నా. ఎందుకు పబ్లిక్ వాడు ఆధారాలు అంటున్నావు కదా పిచ్చినా కొడక, అదంటే సైబర్ క్రైమ్ అంట. నేను ఈ యొక్క అనాలిసిస్ విశ్లేషించి మాట్లాడిన సైబర్ క్రైమ్ అంట. అంటే వీడు ఐపీఎస్ చదివిండా, వాడు చదివిన ఐపీఎస్ చదివిందేమో ఐపీఎస్, వాడు చేసిన పని ఏంది? గురుకులాలకు యొక్క అడ్మినిస్ట్రేటరు ఐఏఎస్ అధికారి ఉంటాడు, ఐపీఎస్ ఉంటాడు. అంటే ఆడ కూడా మోసం చేసిండు వీడిది తెలంగాణ కాదు. వాళ్ళ అమ్మ నాయన చెన్నై నుంచి గుంటూరు వచ్చి బతకడానికి వచ్చారు, గుంటూరులోకి వెళ్ళి అలంపూర్ వచ్చి బతకడానికి వచ్చారు. వాడికి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉండదు, వాడు తెలంగాణడు కాదు, వాడికి కేవలం దోసుకునుడు అంతే. వాడి బామ్మది వికారాబాద్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే, కేసీఆర్ దగ్గర సంకనాకిండు, అన్ని అవార్డులు తీసుకున్నాడు. ఇప్పుడు కేసీఆర్ షెడ్యూల్ అంటే ఎవరు నమ్ముతారా? లక్షల కోట్లు వందల కోట్లు వసూలు చేసిండు వాడు కరీంనగర్ ఎస్పీగా. ఎవరినని అడుగు చెప్తారు? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా వీడు దళిత నక్సలైట్లను చంపలేదా అడగండి, ఎవడైనా చెప్తాడు. అలా ఆధారం ఏందిరా? ఎవ్రీబడి నోస్, ఇట్స్ ఎ ఓపెన్ సీక్రెట్. సిగ్గుశరం ఉండాలి. దళిత జాతికి ద్రోహం చేసుకుంటా చిల్లర కోసం ఎవడరా గుట్టలెక్కితే వానికి తిండి పెడతాదరా? గా పిల్ల మలావత్ పూర్ణ ఒక ఆమెను గుట్టెక్కిస్తే ఎవరికి తిండి పెట్టిందిరా? అది కాదు. నువ్వు గురుకులాలు మంచిగా చేస్తే మరి గురుకులాలు మంచిగా ఉండాలి కదా. ఇప్పుడు ఏ గురుకులానికి పోదాం పదా. చెత్త నా కొడుకులరా, స్వేరోస్ అని పెట్టుకొని పూర్వ విద్యార్థుల సంఘం నా కొడుకులకి మళ్ళీ గురుకులాల్లో ఏం పనిరా?
పిల్లలు పెట్టే తిండిలో దోసుకొని వాళ్ళకి మంచి తిండి పెట్టకుండా ఒక క్వాలిటీ ఫుడ్ పెట్టకుండా గల్ల దోసుకునే బతుకులు ఎందుకురా? ఏం అవసరం రా? ఇంత ఏ యూనివర్సిటీ కన్నా పోదాం, ఎవరినైనా అడుగుదాం. ఒకసారి చదువుకుండా అయిపోయినాక మళ్ళీ ఎందుకు పోతారా యూనివర్సిటీలకి? ఎందుకంటే ఆడ మీరు పైసలు దోపుకోవచ్చు, ఆడ అమ్మాయిలు ఉంటారు, బీసీ ఎస్సీ ఎస్టీ అమ్మాయిలు ఉంటారు. వాడే చెప్పిండు నాకు రాయదాస్ గారు లంబడి కొడుకు ఏమని, దళిత అమ్మాయి అయితే పండుకోవాలని చెప్పిండు వాడు. నీకు కావాలన్నా చెప్పని అడిగిండు వాడు మనిషా పశువా? ఎన్ని నీకు వాడి అమ్మాయిలని హరాస్ చేసినాయి అన్ని నేను ఆడియోలు వీడియోలు అన్నీ షేర్ చేసినా కదా. వాళ్ళ యొక్క మేనల్లుడికి ర్యాంక్ రాకుండా ర్యాంక్ వచ్చింది అబద్ధం చెప్పిండు వాడు. ఎన్ఆర్ఐల దగ్గర ఏది పాపం H1 మీద వస్తారు పిల్లలు, అందరి దగ్గర 500 వసూలు చేసి వాడు సొంతానికి వాడుకున్నాడు, కష్టం ఉంది అని అబద్ధాలు చెప్పి. దొంగనా కొడుకులు, లుచ్చనా కొడుకు. నిన్న ఒక బ్రదర్ చెప్తున్నాడు, అది జేమ్స్ అని ఒక ఆయన ఉంటాడట కాలిఫోర్నియాలో, ఈ కన్వర్టెడ్ ఈడు అప్పుడు ఈడు మొత్తం ఈ కన్వర్టెడ్ మాలోళ్ళని మొత్తం పైసలు వసూలు చేస్తాడు వీడు రాయదాస్ గాడు, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పిస్తాడు. అట్లా 25 లక్షలు వసూలు చేసినట్టు ఆయన దగ్గర. ఇది పరిస్థితి. దొంగనా కొడుకు, లుచ్చనా కొడుకు. అట్లా కేసీఆర్ దగ్గర అన్ని పైసలు తీసుకొని వానికి ఎక్కడ చెప్పు. ఇప్పుడు మిగతా పార్టీలల్లో వానికి ఒక పైసలు ఖర్చు పెట్టుకుందామంటే పైసలు లేవు, కాంగ్రెస్లో కానీ ఇంకా చాలా పార్టీలలో. ఆర్ఎస్ ప్రవీణ్ గారికి పైసలు ఎక్కడి నాకు చెప్పు. ఏం కష్టపడ్డాడు, వాడు చేసిన ఐపీఎస్ ఉద్యోగంలో ఎన్ని పైసలు వచ్చినాయి, వాడు చేసిన గురుకులాలో ఎన్ని పైసలు వచ్చినాయి, వానికి వచ్చిన ఆదాయం ఎంత వాడు ఖర్చు పెడుతుంది, ఈ ఆడి పైసలు నాకు చెప్పు. లెక్క తీయమనండి కదా, ఇన్వెస్టిగేషన్ చేయమనండి. వాడు అంటుండు కదా, ఎవరు సైబర్ క్రైమ్, దేనికి సైబర్ క్రైమ్ రా? సైబర్ క్రైమ్ ఏందో కూడా తెలియదు మీకు. ఇంటర్నెట్లో పోస్ట్ పెడితే సైబర్ క్రైమ్ అవుతుంది. అది రప్పించి నా కొడుక. సైబర్ క్రైమ్ అంటే ఎవరి బ్యాంకుల అకౌంట్లోకి వెళ్ళన్నా ఎవరైనా పైసలు తీసుకున్నాడో, వాళ్ళు ఎవరైనా పర్సనల్గా వాళ్ళ బెడ్రూమ్లో ఏమైనా వేసుకుంటే వాళ్ళకి తెలియకుండా ఫోటోలు తీసుడు, అట్లాంటి సైబర్ క్రైమ్ అంటారు. కానీ ఇంటర్నెట్లో పోస్ట్ పెడితే, ట్విట్టర్లో పోస్ట్ పెడితే దాన్ని సైబర్ క్రైమ్ అనరా? అంటే వీడు ఏం చదివిండో, చదువు కూడా చక్కగా చదవలే ఈ గాడిద కొడుకులు. అందుకే అంటున్నా, ఈ బీఎస్పీ ఆర్ఎస్ఎస్ బీఎస్పీ చెత్తనా కొడుకులకి, స్వేరాస్ అని చెప్పే చెత్తనా కొడుకులకి అదే మినిమం చదువు కూడా రాదు అని చెప్తున్నా. అర్థమైందా? ఆడ కూడా మోసమే వాడు. వాళ్ళ టీచర్లు చెప్తున్నారు కనీసం పిల్లలకి ఒక లెటర్ కూడా రాయరాదని చెప్తారు గురుకులాలు పనిచేసే టీచర్లు. దొంగనా కొడుకు, లుచ్చనా కొడుకు, గలీజ్నా కొడుకు. ఇక ఎవడు మాట్లాడితే అని పలగొడతాము, నువ్వు ఈడికిరా ఆడికిరా, లేకపోతే నీకే పలగొట్టా తాదిరా, మాకు పలగొట్టరాదా? నువ్వు ఉన్న జనాభా ఎంతరా? 1% కూడా లేరు. మరి మేమందరం అనుకుంటే, యావత్ తెలంగాణ అనుకుంటే, మా బీసీ ఎస్సీ ఎస్టీలం శూద్రం అందరం అనుకుంటే, నిన్ను వ్యతిరేకిస్తుంది అంతా దళితులేరా? దళితుని ద్రోహం చేస్తున్నావని. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నా కొడక. ఒక్క దళితునికి చెప్పరా నువ్వు సాయం చేసింది? మళ్ళీ ఆ దళితునికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా దళితులకు పని చూపిస్తుంది ఎవరా? అదే రెడ్డి సాబ్. ఆ రెడ్డి సాబే భూస్వామి ఉంటాడు, ఆయనే పని చూపెడతాడు, ఆయనే మంచి చెడు పట్టించుకుంటాడు, ఆయనకే బిడ్డకు లగ్గం ఉందంటే సాయం చేస్తాడు. ఆ రెడ్డి సాబే ఈ యొక్క ఏది కష్టానికి సుఖాన్ని పట్టించుకుంటాడు. అందుకే దళితులు అందరూ ఆ రెడ్డి సాబ్కే ఓటేస్తారు. నీకు వెయ్యరు. ఎందుకు వేయరంటే నువ్వు కష్టానికి రావు, సుఖానికి రావు, కులం పేరు మీద ఓట్లు దండుకొని నువ్వు దోసుకోవాలని ట్రై చేస్తున్నావు. చీరి చింతకు కడతారు, దళితులే చింతకు కడతారు. నువ్వు ఏ కన్వర్టెడ్ మాలలు అంటున్నావు, ఆ కన్వర్టెడ్ మాలల్లో చింతకు కడతారు. వాళ్ళు నీ గురించి సీక్రెట్లు అని ఎవడరా చెప్తుంది? వాళ్ళే కదరా. తెలియదారా? ఎవరి నిబద్ధత ఏందో తెలియదారా? చెత్త నా కొడక. ఇక ఏమంటారు, ఇక వాడి గ్రూప్ తోటి వీడు 2000 కోట్లు దోసుకున్నాడు కదా, అలా చిల్లర ఇస్తారు కదా, వీడు చిల్లర వస్తాడు కదా పొరగాళ్ళకి, బైక్ ర్యాలీకో దేనికో బీరుకో బిర్యానీకో దేనికో ఇస్తాడు కదా. ఆ చిల్లర తీసుకొని యంగ్ పొరగాళ్ళు అంతా చెడిపోయారు. వాళ్ళకి ఎవడు నిన్ను ఊరికి దూరంగా పెట్టిండు, ఎవడు అంటరానితనం పెట్టిండో ఆయన సంఖ నాకుతా అంటే, అదే ఆర్యబాపను సంఖ నాకుతా అంటే, అదే మనువాది సంఖ నాకుతా అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తున్నారు రా పిచ్చినా కొడుకులు. అంబేద్కర్ గారు పేరు పెట్టుకుంటే సరిపోదురా? అంబేద్కర్ గారిని కాలారాం టెంపుల్కి రాని దళితులని ఆర్యబాపనంతో కొట్లాడిన అంబేద్కర్ గారు, అందరు తాగే షెర్ల నీళ్లు తాగనీయలేదని కొట్లాడిన అంబేద్కర్ గారు. మరి ఈడు అభినవ అంబేద్కర్ అని చెప్పుకుంటాడు నా కొడుకు గుండు చేయించుకొని. చెత్త నా కొడుక, ఏం చేసినవరా నువ్వు దళితుల కోసం? ఏ విషయంలో కొట్లాడినవరా? అన్ని టీచర్ వాళ్ళ అయ్యవటి 2 టీచర్లు, వాడు అన్ని విధాల అన్ని మంచిగా అనుభవించిండు లైఫ్లో, ఐపీఎస్ అధికారి అయ్యిండు, అన్ని పదవులు అనుభవించిండు. దళితుల గురించి ఏ రోజు ఏ ఒక్క విషయం మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చి నా కొడుకు కొట్లాడి చెప్పండి మిత్రులారా. అంటే నిజం చెప్తే నువ్వు పబ్లిక్ లైఫ్కి వచ్చినావు, నీ పర్సనల్ లైఫ్కి వస్తలేను కదా, నీ పిల్లల దగ్గరకో నీ పిల్లల దగ్గరకో నేను నీ పర్సనల్ లైఫ్కి వస్తలేను కదా.
నీ ప్రజా జీవితంలో నువ్వు ఒక రాజకీయ పార్టీని నెత్తిని చేసుకుని ఒక అజెండాతో పోతున్నప్పుడు ప్రజలకి నీ వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ వస్తే సంకనాకపోతాం కాబట్టి అడుక్కున్నట్టు అవుతుంది కాబట్టి ఇప్పుడు భూములని కబ్జాలు పెట్టినరు. వాడికి చేసింది ఏం లేదు. ఆడొక విగ్రహం ఈడొక విగ్రహం కట్టి నేను అది వీకినా అంటే విగ్రహాలు తిండి పెడతాయరా అయ్యా? వాడికి చెప్పింది ఏంది? దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళు వస్తా అన్నాడు. అట్లా 100,000 ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాడు. వాడు చెప్పిన 100 హామీలలో ఒక 5 కూడా నెరవేర్చలేవాడు చెత్త నా కొడుకు. దళిత బంధు అంటాడు, 4 దళితులకు ఇస్తాడు. గత ఊర్లో 100 మంది ఉంటే 4కి ఇస్తాడు. బీఆర్ఎస్ కార్యకర్తలకు అయిపోయింది. ఎంతమంది చెప్తారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు? వాడు కట్టినవి చాలా తక్కువ. ఆ కట్టినవి కూడా సగంలోనే ఉన్నాయి, మొత్తం కట్టలేదు. అవి అలాట్ చేయలేదు. అవి కూలిపోతున్నాయి, అవి శిథిలావస్థకు వస్తున్నాయి. అలా ఉన్నాయి డోర్లు విండోలు పీక్కపోతున్నారని చెప్తున్నాడు. ఎంతమంది బాధపడుతున్నారు? మళ్ళీ బీఆర్ఎస్ ఓడో బీజేపీ వస్తే ఎట్లుంటుందిరా? మరి ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెత్తనా కొడుకు. మణిపూర్లో ఇన్ని గొడవలు అవుతున్నాయి, ఎందుకు రెస్పాండ్ కావు? కాదు కేసీఆర్ని తిడతావు తప్ప నరేంద్ర మోడీ చేసే అక్రమాలు ఎందుకు మాట్లాడవరా? డిమానిటైజేషన్ ఇంతమంది చచ్చిపోతే ఎందుకు మాట్లాడవరా? నా కొడుకు మేము 70 సీట్లు బీసీలకు ఇచ్చినాం, ఏం చేసుకుంటావు? ఒక్కడని గెలుస్తారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెత్తనా కొడుక లాస్ట్ టైం 106 పోటీ చేసి 2 వచ్చినాయిరా, 0. నీ ఓటింగ్ ఎంత వచ్చిందిరా? 2 నుంచి 3% కూడా రాలే నీకు. మన మునుగోడులో ఎంత వచ్చిందిరా? 1% వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎప్పుడన్నా తీరా తెలంగాణలో కానీ ఇప్పుడు యూపీలో ఎన్ని వచ్చినాయిరా? మన బీఎస్పీకి 1 సీటు కూడా రాలే. ఏడుందరా? 106 పోటీ చేస్తే ఒక్కటి కూడా గెలవారయ్యా? 100లో ఒక్కడు కూడా నీకు ఓటేయడా? 1.2% వస్తుంది. 100లో ఒక్కడు ఓటేస్తాడు. ఇంకా నువ్వంట రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావంట, రాష్ట్రానికి హోంమంత్రి అవుతావంట, రాష్ట్రం అంతా బీఎస్పీ అయిందంట. ఏడైందిరా పిచ్చినా కొడక కదా? నీ స్వేరోసోళ్ళని ఆనికి ఎవరిని పడితే వానికి కండవ కప్తే అయిపోతుందిరా. వాళ్ళు ఓటేస్తోడా? వాడు తాగి వండేటోడే తప్ప పొరగాళ్ళు ఒక్కడన్నా పనికొచ్చేటోడు ఉన్నాడా? ఎవడున్నాడు? నీ స్వేరోస్ అని పెట్టుకున్న కాపించిన కొడుకులకు కండువ కాపి తప్ప ఎవడున్నాడు? ఎవడు ఓటేయాడు రాదు. ఎక్క దళితుడు కూడా ఓటేయాడు నీకు. ఈ బీసీలో దూర్కి బాత్. బీసీలు ఇంకా నువ్వు ఎవరైతే వేరే అగ్రకులం ఇంకా ఎస్టీలు ఎవరంటున్నావో దూర్కి బాత్. నువ్వు నమ్ముకున్న దళితులు, నువ్వు నీ సామాజిక వర్గం అని చెప్పుకునే మాల సామాజిక వర్గంలో అందులో కూడా కన్వర్టెడ్ మాలల్లో వాళ్ళు కూడా ఓటేయరా నీకు? వాళ్ళే నాకు చెప్తుంది. నీ సీక్రెట్లు అన్నీ పక్కకున్న వాళ్ళే చెప్తున్నారు నాకు. అర్థమైందారా చెత్తనా కొడక? సో కాబట్టి నిజాలు చెప్తే నీకు ఎందుకంత నొప్పి అవుతుంది? ఎందుకంత కాలుతుందిరా? నన్ను పగల కొడతా, నువ్వు ఈడికిరా ఆడికిరా ఎందుకురా? భారత రాజ్యాంగం చెప్పిందా పలగొట్టమని? నీకు హక్కు ఇచ్చిందా? మాట్లాడుకోవడానికి బాగా స్వేచ్ఛ ఇచ్చింది, కానీ ఎవరిని పడితే వాడిని కొట్టడానికి నీకు స్వేచ్ఛ ఇయ్యలే. పోలీసు ఓడో ఆర్మీ ఓడో వాడు కూడా పర్మిషన్ తీసుకోవాలి ఆ యొక్క ఏది ఇన్వెస్టిగేషన్లో భాగంగా. కానీ దానికి ఒక జడ్జి తీర్పు ఇవ్వాలి. నువ్వు ఓడిన మధ్యలో వచ్చి నువ్వు వాని వల్ల కొడతా ఇన్ని వల్ల కొడతా అంటే పలగొట్టు చూద్దాం. ఎంత మరి పలగొట్టు. నేను ఒక్కనే మాట్లాడుతున్నాను రా, అందరు మాట్లాడుతున్నారు, పలగొట్టు చూద్దాం. సో ఆ క్రమంలో నేను ఈ వీడియో మాట్లాడిన మిత్రులారా, మాట్లాడితే నేను కొంచెమే చూపెడతా, ఎందుకంటే మీరు యూట్యూబ్లో పోయి కూడా చూసుకోవచ్చు. సో ఈ మాట్లాడితే నిన్నటి నుంచి ఓకే వాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోస్టులు పెట్టి ట్వీట్ చేసిండు. తర్వాత వాని అంధభక్తులు చిల్లర బ్యాచ్ వరుతున్నారు, ట్వీట్లు చేస్తున్నారు. అది కాకుండా ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 10 మంది మహిళల్ని పెట్టి ఏదేదో నన్ను తిడుతూ ఉన్నారు. సో మళ్ళీ మా రేవంత్ రెడ్డిని తీసుకొస్తున్నారు, వాళ్ళ కాంగ్రెస్ని తీసుకొస్తున్నారు. నేను ఎప్పుడైనా చెప్పిన మిత్రులారా, దయచేసి నేను ఎప్పుడన్నా కాంగ్రెస్ నేను కండువ కప్పుకున్నానా, నేను కాంగ్రెస్ ఉన్నా అని చెప్పినా? నేను ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణలో కాంగ్రెస్ దేశంలో కానీ మన తెలంగాణలో కానీ కాంగ్రెస్ ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది అని గట్టినాయి అంటే కాంగ్రెస్ ఉన్నాయి. వాడు చెప్పింది చేస్తాడు, ఇట్లా జుమ్లాలు చేయడు, అబద్ధాలు చెప్పడు, ఫేక్ చెప్పడు. ఒక 10 హామీలు ఒక మన నిరసన తెలపనిస్తాడు, ధర్నా చేయనిస్తాడు, భావస్వేచ్ఛ ఉంటుంది, నియంతృత్వం ఉండదు, ప్రజాస్వామ్యం ఉంటుంది. ఒక 100 హామీలు ఇస్తే వాడు ఒక 10 హామీలు ఇస్తే అట్లీస్ట్ 8-9 చేస్తాడు. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఏదైనా కారణం చేత 1-2 చేయకపోవచ్చు కానీ చేస్తాడు. మనకు 100 రూపాయల ట్యాక్స్ కడితే 70 నుంచి 80 రూపాయలకు మనకు సద్వినియోగం అయ్యేటట్టు చేస్తాడు. అందుకే వాడు అన్నీ చేసిండు కాబట్టి ఇవాళ మన రాష్ట్రంలో నాగార్జున సాగరు, శ్రీశైలము, కోయల్ సాగరు, భీమా, నెట్టెంపాడు ఇట్లా అనేకమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, హైడ్రల్ ప్రాజెక్టులు, థర్మల్ ప్రాజెక్టులు, తర్వాత పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఈ మెట్రో రైలు, ఇట్లా అనేక మనకి పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా, ఈసీఐఎల్, ఇక్రిసాటు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటరు, నవోదయ విద్యాలయాలు, ఐఐటీలు, ఎయిమ్స్లు, యు నేమ్ ఇట్. స్వతంత్ర భారతాన్ని నిర్మించింది కాంగ్రెస్. కాబట్టి అన్ని చేసిన తెలంగాణ కేసీఆర్ ఇంకా 100 ఏళ్ళు కొట్లాడినా రాకపోతుండే. కాంగ్రెస్ ఇవ్వద్దు అనుకుంటే, సోనియా గాంధీ ఇవ్వద్దు అనుకుంటే
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చచ్చిపోతుంది అని తెలిసి కూడా సొంత పార్టీ ఎంపీలు యొక్క తమ సంఖ్యాబలం తగ్గిపోతుందని సొంత పార్టీ ఎంపీలు పెప్పర్స్ వేసినా, ఎన్ని రకాలుగా ఆంధ్రాకి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పెట్టినా మరి తెలంగాణ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఇట్స్ ఏ జెన్యున్ ఇష్యూ ఉంది కాబట్టి, బిడ్డలు యొక్క రాలిపోతున్నారు కాబట్టి, వీళ్ళకు ప్రశ్నించి మనం సపరేట్ ఉన్నాం కాబట్టి, మన ఆత్మగౌరవానికి, మన స్వయం పరిపాలన కోసం మనం కోరుకున్నాం. స్వతంత్రం వచ్చినప్పుడు 14 రాష్ట్రాలు ఉండే, ఇవాళ 29 అయినాయి. అలా అన్ని పార్టీలు అన్ని ప్రధానులు చేశారు. అలా నేరమేం చేశారు? దోపిడీకి అలవాటు పడ్డటువంటి చెత్తనా కొడుకులు, మన తెలంగాణ అస్తిత్వానికి దెబ్బకొట్టేటువంటి చెత్తనా కొడుకులు ఇప్పటికీ మనని బతకనిస్తలేరు. మనకు సపరేట్ అయినా కూడా. సో ఆ క్రమంలో కాంగ్రెస్ వాడు ఇచ్చిండు. నేనే అంటలేను కదా, ఇదే కేసీఆర్లు చిన్న కూడా చెప్పిండు కదా నిండు అసెంబ్లీలో. సోనియా గాంధీ దయవల్లనే వచ్చింది, ఆమెకు నేను రుణపడి ఉంటాను, కుటుంబ సభ్యులతో అందరిని కలిసిపోయి ఆమెకు ప్రాధాన్యత చేసి వచ్చిండు కదా. మళ్ళీ బాట మార్చిండు చెత్తనా కొడుకు. మళ్ళీ ఏం చేయలేదురా కాంగ్రెస్? ఏ సామాజిక వర్గానికి ఏం చేయలే? నాకు అర్థం కాదు. 25 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందిరా, గుడిసెలు లేకుండా పక్కా ఇల్లు కట్టించిందిరా, ప్రతి ఒక్కరికి ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి ఇచ్చిందిరా, చదువుకునే దళితులకి ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయించి వాళ్ళకి చదువుకునే పిల్లలకి, విదేశాల్లో పోయే పిల్లలకి, అనేక రకాలటువంటి వాళ్ళకి దళితుల ప్రత్యేక అవసరాల కోసం సపరేట్ నిధులు ఇచ్చి వాళ్ళకి చదువు చెప్పింది, వాళ్ళ బతుకులు మార్చింది, వాళ్ళ గురించి కొట్లాడింది. రోహిత్ వేముల చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటే ఎవడరా కంటిన్యూస్గా ఆయన తరఫున వాయిస్ ఇచ్చింది? రాహుల్ గాంధీ కాదా? అత్రాస్ ఇన్సిడెంట్ అయితే పోయింది రాహుల్ గాంధీ కాదా? ప్రియాంక గాంధీ గారు కాదా? చెప్పండి. మనీషా చచ్చిపోతే పోయింది రాహుల్ గాంధీ గారు కాదా? ఎవడరా మీరు బీఎస్ బోర్డు ఎడగొట్లాడినరా? యూపీలో దళితుల మీద ఇన్ని అకృత్యాలు అవుతున్నాయి. బీఎస్పీ మాయావతి ఎడగొట్లాడుతుంది, ఈ మన యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎడగొట్లాడుతున్నాడు. చెత్తనా కొడకల్లారా, 70 సీట్లు నువ్వు గెలవని పార్టీకి 70 కాదురా 100 ఇస్తావు. నువ్వు వచ్చింది ఓట్లు చీల్చడానికి, నువ్వు 2000 కోట్లు చిల్లర తీసుకొని ఓట్లు చీల్చడానికి తప్ప నువ్వు గెలిచే పార్టీ అయితే అది వేరే లెక్క ఉంటుంది. గెలిచడానికి టికెట్ ఇస్తారు కానీ నీవంటే వేస్ట్ నా కొడుకు కాబట్టి నీకు గెలిచేది లేదు కాబట్టి, నీకు ఓట్లు చీల్చేది ఉంది కాబట్టి ఎవరికోవనికి ఇస్తావు. బీసీలకి ఇస్తే బీసీల జనం ఎక్కువ ఉంది కాబట్టి బీసీల ద్వారా ఓట్లు చీలుస్తారని నువ్వు అనుకుంటున్నావు. కానీ జనాలు ఏమంటారు? బీఎస్పీ అంటే అది మాలోల పార్టీ అని అందరూ అంటున్నారు. కన్వర్టెడ్ మాలోల పార్టీ అని. ఆ కన్వర్టెడ్ వాళ్ళు కూడా ఎవరు నీకు బీసీలు కాదు. నీకు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా అయ్యా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు నిలవాడు. ఒక వార్డు మెంబర్ నిలబడ్డా గెలవు నువ్వు. అర్థమైందా? చెత్త నా కొడక. నీ బీఎస్పీకి 1% ఓటు కూడా పడది. వాళ్ళంతా పనికిరాని సన్నాసులు. నువ్వు ఇచ్చే చిల్లర కోసం ఏదో నీ అంకల్ కొద్దిమంది అట్లా పిచ్చినా కొడుకులు ఉన్నారు తప్ప ఒక్క ఓటు కూడా పడదు మీ బీఎస్పీకి. అమ్మని కాబట్టి ఇప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు అంటే మనం టికెట్లు ఇస్తాం ఏ పార్టీ అని. ఎందుకు ఇస్తామంటే మనకు రిజర్వేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి. ఎస్సీకి అగేన్స్ట్గా ఎస్సీ ఆయన పోటీ చేస్తాడు, ఎస్టీకి అగేన్స్ట్గా ఎస్టీ ఆయన పోటీ చేస్తాడు కాబట్టి వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు మనం బీసీలకు మహిళలకు టికెట్ ఇస్తే ఈ చట్టబద్ధత లేకుండా బిల్లు రిజర్వేషన్ లేకుండా ఇప్పుడు మనం బీసీలకు వ్యతిరేకంగా ఒక రెడ్డి ఆయన కొట్లాడతాడు, లేకపోతే ఒక వెల్లం ఆయన కొట్లాడతాడు, లేకపోతే ఒక పైసలున్న ఆయన కొట్లాడతాడు, అగ్రకులకు ఆయన కొట్లాడతాడు. అప్పుడు వాళ్ళ యొక్క అర్థబలం అంగబలం ముందట గెలవలేరు. మన జిహెచ్ఎంసీలు అన్ని ఇట్లనే ఇచ్చారు, బీసీలకు ఇచ్చారు, ఒక్కడికి గెలవలే. అది కుట్ర చేసారు. రేవంత్ రెడ్డి కావాలని చేసిండా, రేవంత్ రెడ్డిని తప్పుదాడి పట్టించారు, సమర్థులకు టికెట్ ఇవ్వలే. ఇద్దరు మంచి గట్టి వాళ్ళకి ఇచ్చారు. సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి వైఫ్, ఆమె పేరు నేను మర్చిపోయాను, ఆ సోదరి పేరు శిరీషారెడ్డి, అదేవిధంగా మందముల రజితా పరమేశ్వర్ రెడ్డి, ఆ యొక్క మందముల పరమేశ్వర్ రెడ్డి వాళ్ళ వైఫ్. సో ఉప్పలు ఏఎస్ఆర్రావు నగర్. సో వాళ్ళిద్దరే గెలిచారు. రెడ్డిలు ఆ యొక్క పైసల పరంగా కట్టుకున్న వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే గెలిచారు. మిగతా వాళ్ళు పిల్లలకి యంగ్ పిల్లలకి అందరికి ఇచ్చాడు రేవంత్ రెడ్డి. సో అందరు ఓడిపోయారు. చెత్తనా కొడుక ఈ కుట్రలు చేస్తా, కుతంత్రాలు చేస్తా. ఆ చంద్రబాబు నాయుడు వాడు ఏమన్నా విక్కోనరా? మనకెందుకురా? వాడిని రాష్ట్రంలో వాడు ఏమన్నా విక్కొని దొంగనా కొడుకాడు. వాడు వాజ్పేయిని తెలంగాణ ఇయ్యనియలేదు. మొన్న లాస్ట్ టైము దొంగ పొత్తు అని చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ రాకుండా చేసిండు ఇదే చంద్రబాబు నాయుడు వచ్చిన కొడుకు. లోక్సభలో బిల్లు పాస్ అయ్యి రాజ్యసభలో బిల్లు పాస్ కాకుండా వారం రోజులు చేసిండు చెత్తనా కొడుకు. మళ్ళీ ఇప్పుడు కుట్రలు చేస్తున్నాడు. పనికిరాన్లకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ మీద బీజేపీ మీద ఇంత వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ కన్ను మూసుకొని గెలిచేది ఉంది. సమర్థులకు టికెట్ ఇవ్వకుండా అడ్డమైనలకు టికెట్ ఇస్తే అంత బలమైన అభ్యర్థికి లేకుండా కేవలం కులము ఇంకోటి చూసిస్తే గెలవరు. అట్లా ఇయ్యారు టికెట్. నువ్వు బీసీ బిల్లు పాస్ చేయించు, అదేవిధంగా మహిళా బిల్లు పాస్ చేయించు, ఆ యొక్క ఇంప్లిమెంట్ చేయి, తప్పకుండా ఇస్తారు. గెలువమనరా చూద్దాం. బీఎస్పీ చెత్తనా కొడుకుని 70 సీట్లే కదరా, అల్లకెళ్ళి ఒక్కడిని గెలువమనరా చూద్దాం. సన్నాసి దద్దమ్మ, నీ దమ్ము ఉంటే నువ్వు మొగోడివి అయితే ఓకే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నువ్వు నిజంగా జాతికి బీసీల కోసమో బహుజనులను పెట్టుకున్నావు కదా, బీసీ ఎస్సీ ఎస్టీల కోసం మంచి చేయాలని నీకు దమ్ము ఉంటే, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఎస్సీలకు ఎట్లయితే చట్టసభల్లో రిజర్వేషన్ చట్టబద్ధత ఉందో అదేవిధంగా ఇప్పుడు మహిళా బిల్లు పాస్ చేసిన అని అంటుండే కదా నరేంద్ర మోడీ, అది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని ఇప్పుడే. అది కూడా 50% మహిళలకు ఇమ్మన్. 33 ఎందుకు? సమాజంలో 50% సగం మంది మహిళలు ఉన్నప్పుడు సగం ఇమ్మన్. అర్థమైందారా చెత్త నా కొడుక? అట్లనే వర్గీకరణ ఏమని, ఎస్సీ వర్గీకరణ, మాదిగ సోదరులకు వాళ్ళకి రావాల్సిన వాటాలు వస్తలేవు. అర్థమైందారా చెత్త నా కొడుక? అట్లనే బీసీ బిల్లు పెట్టమని చెత్త నా కొడుక, బీసీ లేకుండా 33% ఇమ్మన్. అప్పుడు ఎందుకు ఇయ్యర్రా? నీకు అట్లా సమస్య పరిష్కారం చెప్పేది లేదు. కేవలం నీ చిల్లర బతుకులు ఆడుకోవాలి. నీకు కావాల్సింది అమ్మాయిల సోకుంది, చిల్లర కావాలి అంతే. ఎన్ని వీడియోలు తీసుకురావాలరా? నీ అమ్మాయిలు నీకు తినిపిస్తున్నాయి పబ్లిక్లా, ఇంకా అందరికి చెప్పుకోరా నీ కూడా పెట్టమంటావు పబ్లిక్లో? ఏం మాట్లాడుతున్నావు చెత్త నా కొడుక? ఐపీఎస్ చదువుకున్నా అన్నావు, ఎడ చదువుకున్నావురా నువ్వు? గురుకులాల్లాగా. మరి గురుకులాలు చదువుకుని ఐపీఎస్ అయిన గాడిద కొడుకువి మళ్ళీ గురుకులాలు మంచిగా లేవంటావు. నువ్వు రాకముందు మంచిగా లేవంటావు, నువ్వు దిగిపోయినాక మంచిగా లేవంటావు. మరి నువ్వేం చేసినావురా చెప్పు? నీ ఇంట్లోకి వెళ్ళి పైసలు తీసుకొచ్చినావా? మా పైసలే కదా. అది పెట్టినోడు ఎన్టీ రామారావు అగ్రకులమోడే కదరా, కమ్మాయన కదా. మరి దాన్ని రూపకల్పన చేసింది బాపనాయన కదరా, శంకరాయన. నీకంటే ముందు 100 మంది 10-20 మంది ఐఏఎస్ అధికారులు దానికి చేశారు కదరా. నువ్వు ఐపీఎస్ కదరా, నువ్వు ఐఏఎస్ కూడా కాదు కదరా. నువ్వు పోలీసు వాడివి, నువ్వు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేస్తావురా అయ్యా? దొంగనా కొడుకువి. అన్నీ పొద్దుగాలు వేస్తే ఫేకు చెప్పుకుంటా వాస్తవాలు చెప్తుంటే నా మీద బురద వెళ్తా అంటే చేయరా, ఏం చేస్తావో చెయ్యి. ఎవరిని ఏడ కొడతావో కొట్టిపి, అమెరికాకు వచ్చి కొడతావా, ఇండియాకి వచ్చినప్పుడు కొడతావా? కొట్టరా చూద్దాం. నువ్వు కొడుతుంటే నేను గాజులు తట్టుకొని కూర్చున్నా బోసిడికే. గిదే చెప్పిందా మాయావతి? కొట్టురా సంపురా అని చెప్పిందా? నువ్వు బహుజనుల బతుకులు మార్చడానికి వచ్చినావా, కొట్టడానికి వచ్చినావురా బోసిడికే? అదే అలవాటు కదా. ఎంతమంది చెప్తారు, అందరి గన్ను పెట్టి బెదిరిస్తాడు ఈ చెత్త నా కొడుకు అని. అన్ని స్కూళ్ళకి జనగణమన వాడితే ఇలాంటి కొడుకు సబ్బా ఏదో వాడిపిస్తాడు. ఎక్కడన్నా ఎథిక్స్ మోరల్స్ ఉన్నాయరా? వాళ్ళు చెప్తున్నారు అన్న ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెత్త నా కొడుకు గురుకులాల్లో 2 టీచర్లు ఉంటే, హిందూ టీచర్లు ఉంటే వాడు గన్ను పెట్టి బెదిరించిండు, నోరు మూసుకోమని చెప్పిండు, వీడందరికీ ఎవరిని బొట్టు పెట్టుకోవద్దని చెప్తాడు అని చెప్తున్నారు వాళ్ళు. దొంగ నా కొడుక, పొద్దుగాలు వేస్తే నువ్వే ఈ దేవుని మొక్కొద్దు ఆ దేవుని మొక్కొద్దు అని చెప్పినావు కదరా. వీడియోలు ఉన్నాయి కదా, వైరల్ అయినాయి కదా. ఎందుకు చెప్తారా? నీకు నచ్చిన దేవుని నువ్వు మొక్కోమని చెప్పింది రాజ్యాంగం, కానీ ఈ దేవుని మొక్కొద్దని ఎవడు చెప్పి ఏ రాజ్యాంగంలో ఉందిరా? వేరే వాడి హక్కు తీసేసి హక్కు నీకుందారా? ఏం మాట్లాడుతావు? దళిత జాతికి ద్రోహం చేసుకుంటా, ఒక సిద్ధాంతం లేకుండా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం. నిన్న ఒకరు చెప్తున్నారు అన్న వాళ్ళ కొడుకు ఢిల్లీకి తీసుకుపోయిన అన్న గురుకులాలు ఉండే అమ్మాయిలని, వాడు ఏం చేస్తుండో ఏమో అని అంటున్నారు. ఇక రాయదాస్ గారి గురించి అయితే చెప్పనోళ్ళు లేరు. అమ్మాయిలని ఎటెటు తిప్పిండు, ఏమేం చేసిండని. ఇదో మీ బతుకు. మీరు నేను షేర్ చేసిర్రా, మళ్ళీ షేర్ చేయమంటావా? ఏడుస్తున్నదా అమ్మాయి? పిచ్చిన కొడుక. బీఆర్ఎస్ మీద, ఆ దుర్గం చిన్నయ్య మీద నువ్వు ఆ సేజలతో చేపిస్తున్నావు కదా. ఏది నువ్వే కదరా చేపిస్తుంది? దుర్గం చిన్నయ్య ఆ సేజలతోటి, సేజల వెనకాల ఉండి ఆమెకు న్యాయవాదిని పెట్టి నువ్వే కదరా నడిపిస్తుంది. నీ గురి కింద నీ మీద కింద నల్లగా పెట్టుకొని పక్కనంటే ఏమొస్తుందిరా? నువ్వు ఓట్లు చీల్చడానికి కూడా మనకి రావు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెత్త నా కొడుక. మీ బీఎస్పీ వానికి ఒక్క ఓటు కూడా రాదు. ఒక్కడికి కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, ఒక విషయ పరిజ్ఞానం లేదు, బూతులు బెదిరించుడు తప్ప, చిల్లరేషన్ తప్ప ఒక్కడికన్నా ఏమైనా ఉన్నదిరా? వేస్ట్ నా కొడుకులు. ఆలోచించుకోరా చెత్త నా కొడుక. ఆ క్రమంలో ఇది ఈ వీడియో మాట్లాడిన మిత్రులారా చూడండి. నేను మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే ఈ యొక్క బీఎస్పీ అనే పార్టీ గురించి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ అని పెట్టుకున్నాడు. సో మీరు దయచేసి చెప్పండి, అంటే మనం విశ్లేషిస్తున్నాం, మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. బీజేపీతో ఎవరికి లాభం? దయచేసి అంటే వీళ్ళు అంటే బహుజనుల గురించి, బీసీ ఎస్సీ ఎస్టీల గురించి ఏదో ఘనకార్యం చేసినాము అని వాడు ఒకడు విశారదన్ అన్నాడు, ఒకడు ఇప్పుడు మందకృష్ణ మాదిగ తోడైండు, తర్వాత ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
అంటే వీళ్ళందరూ చిల్లర బతుకులు, చిల్లర వేషాలు. ఇక మళ్ళీ ఈ చిల్లర కమ్ముడు పోయే గాడిద కొడుకులకి ఇక ఆత్మగౌరవం ఏడుకెళ్ళి వస్తుందిరా అయ్యా. నీ చిల్లర కోసము జాతి ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నావు. నిజంగా మందకృష్ణ మాదిగ అనేట ఆయన నిజాయితీ కొట్లాడి ఉంటే 30 ఏళ్ళైనా ఇంకా వర్గీకరణ కాదా? సో అట్లా ఉంది మిత్రులారా. ఔటర్ రింగ్ రోడ్ కానీ లేకపోతే మెట్రో రైలు కానీ ఇట్లా పెద్ద పెద్ద కాబట్టి ప్రజలకు మంచి చేయలేదు కాబట్టి అధర్మ మార్గంలో వ్యతిరేక ఓటు చీల్చి గెలవాలని ఈ చిల్లర కమ్ముడు వయసు జాతికి ద్రోహం చేసేటువంటి, దళిత జాతికి ద్రోహం చేసేటువంటి, తమ జాతులకు ద్రోహం చేసేటువంటి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి చెత్తనా కొడుకు కేవలం వాడి స్వార్థం కోసం, ఈ మందకృష్ణ మాదిగ లాంటి చెత్తనా కొడుకు, ఆ యొక్క విశారదన్ లాంటి చెత్తనా కొడుకు వాడి కేసీఆర్ ఇచ్చే ఎంగిల్ మెతుకుల కోసం, చిల్లర కోసం ఈ యొక్క కాంగ్రెస్ వస్తే దళితులు బాగుపడరయ్యా. దళితులకి సప్లా నిధులు ఇచ్చింది ఎవడరా? కాంగ్రెస్. యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రి చేసింది ఎవడరా? కాంగ్రెస్. రాజ్యాంగ రచన కమిటీకి అధ్యక్షుడు చేసింది ఎవడరా? కాంగ్రెస్. రాజ్యాంగ పరిషత్లో ఆయనకు మెంబర్షిప్ ఇచ్చింది ఎవడరా? కాంగ్రెస్ కదా. అట్లనే ఇప్పుడు దళితులకి ఇలా గుడిసెల నుంచి పక్కా ఇంట్లో ఉంటున్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఎవడరా? కాంగ్రెస్. దళితులకి అలా ఏది యొక్క ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి వంచి ఇచ్చింది ఎవడరా? కాంగ్రెస్. దళితులకి ఇలా ఏది సప్లా నిధులు ఇచ్చింది కాంగ్రెస్. ఇలా తలెత్తుకొని తిరుగుతున్నారు దళితులు. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాస్ చట్టం తెచ్చి దళితుల్లో ఉన్న దళితుల్ని ఎవడన్నా కులం పేరు మీద దూషిస్తే వాళ్ళని యొక్క నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేసే విధంగా చేసింది ఎవడరా? కాంగ్రెస్. ఇవాళ వాళ్ళు దళితులు ఈ స్థానంలో ఉన్నారంటే కారణం కాంగ్రెస్. మరి అట్లా బీజేపీ ఏం చేసిండు చెప్పండి రా ఒక్కటి. ఇప్పుడు దాదాపు 50 నుంచి 60 ఏళ్ళు కాంగ్రెస్ వాడు పరిపాలించాడు, దాదాపు 20 ఏళ్ళు బీజేపీ పరిపాలించాడు. 20 ఏళ్ళలో బీజేపీ పరిపాలించిన దానిలో దళితులకు చేసిన ఒక్క మంచి పని పేరు చెప్పండి. వాళ్ళు చేసింది దళితులకి యొక్క శూద్రులకి శూద్రుని భార్యని బాపనం దగ్గర 3 రోజులు వండబెట్టాలి. దళితుడు కానీ శూద్రుడు కానీ వాని ముందట కింద నేల మీద కూర్చోవాలి. వెట్టి చాకరీ విధానం ఉండేది, సతీ సహగమనము, అనేక మూఢాచారాలు, దేవదాసి వ్యవస్థ, బట్టలు లేకుండా నాట్యం చేయాలి గుళ్ళల్లో. ఎవరికైనా కోరిక వస్తే తీర్చుకోవాలి, ఎవరికి కోరిక వచ్చినా తీర్చుకోవాలి. ఇలా వెట్టి చాకరీ లేదా ఇట్లా మనుషులు లెక్క చూడలేదు. మూతికొక ముంత, ముడ్డికొక షేపులు. ఇది పరిస్థితి. చండాలులు ఊరికి దూరంగా పెట్టడం జరిగింది, అంటరానిగా చూడడం జరిగింది, అనేక వివక్షలు ఆ రోజులనే కాదు ఈ రోజుల్లో కూడా ఉన్నది. సో కాబట్టి మిత్రులారా, ఈ వీడియో మాట్లాడితే అలా నేను ఏం తప్పు మాట్లాడిన మిత్రులారా? వాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎట్లా వాడు తిడుతున్నాడు, తిట్టిపిస్తున్నాడు. ఆడలతోటి వాని యొక్క చిల్లర బ్యాచ్ తోటి తిట్టిపిస్తున్నాడు. చూడండి వాడి ట్వీట్, మీరు నా ట్విట్టర్ అకౌంట్, మీరు మా ఎక్స్ ఇప్పుడు ఎక్స్ అంటారు ట్విట్టర్. సో ఆ ట్విట్టర్లో పోయి చూడండి ఇది వాళ్ళ కామెంట్స్ వాళ్ళ లెక్క. సో వాడు నిన్న ట్వీట్ చేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటాడు. ఇక చూడు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ స్వేరో. చూస్తారా ఏమంటుండేడు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత ద్రోహి, తెలంగాణ ద్రోహి, ఎన్ఆర్ఐ రాజ్ బోడా షాకింగ్ కామెంట్స్. అది నా యూట్యూబ్ లింక్ పెట్టిండి. పెట్టి ఏమంటున్నాడు? పైకి మాత్రం భజన, లోపల నరనరాన వివక్ష. నాకు నా మీద స్పష్టమైన ఆధారాలు ఉంటే దయచేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. నేను జైలుకైనా ఉరికమ్మ ఎక్కడానికైనా సిద్ధం. దమ్ముంటే ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బహిరంగ చర్చకు రాండి. నేను తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ రోజుకు పుంజుకోవడం వల్ల మీ దొరల దోపిడీ దుకాణాలు బంద్ అవుతున్నవని మీ కాంగ్రెస్ వీరాభిమాని రాజ్ బోడా లాంటి మూర్ఖులతో, నాపై, మందకృష్ణ లాంటి సామాజిక ఉద్యమకారులపై నీచమైన జుగుప్సాకరమైన భాషలో దాడి చేయిస్తున్నారు. ఇది మీ చేతకానితనానికి నిదర్శనం. ఎప్పుడు మీ దొరల గడీల ముందు కుక్కల్లాగా బతకాలనా మీ ఉద్దేశం? మాకు ఆత్మగౌరవం ఉండకూడదా? మా జీవితాలు ఎప్పుడు మీరేసే తాయిలాల మీద ఆధారపడాలనా? మా బహుజనులు స్వతంత్రంగా ఎదగొద్దా? మాకు మా పార్టీలు ఉండొద్దా? ఇదే మీ రాహుల్ గాంధీ మొన్నొచ్చి మీకు నేర్పించిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఈ వీడియోలో ఉన్న కాంటెంట్పై తెలంగాణ ప్రజలే తీర్పు చెప్పాలి. నేను జనం మధ్యనే ఉంటా, వాళ్ళ కోసమే జీవిస్తా. కాంగ్రెస్ యాంటీ దళిత్, కాంగ్రెస్ యాంటీ పూర్, సెల్ఫ్ రెస్పెక్ట్, అంబేద్కర్, కాంచీరామ్, బెహెన్జీ అని నాది ఇట్లా పెట్టిండు మిత్రులారు. అర్థమైందా? సో ఈ చెత్త నా కొడుకు అర్థం కాదు ఏంటంటే,
అరే చెత్తనా కొడుక, కాంగ్రెస్ యాంటీ దళిత్ ఎట్లయితుందిరా ఆర్ఎస్ ఫ్రెండ్ కొన చెత్తనా కొడుక. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరా? జాతీయ ఏఐసిసి లెవెల్లో జాతీయ 136 ఏళ్ళ చరిత్ర గల 138 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి 1885లో స్థాపించిన కాంగ్రెస్ పార్టీకి 60 ఏళ్ళు దేశాలు నేల కాంగ్రెస్ పార్టీకి ఇలా దేశ స్థాయిలో అధ్యక్షుడు ఎవడరా అయ్యా? మల్లికార్జున ఖర్గే. ఎవరు? దళితుడు కాదురా. దళితుని ముఖ్యమంత్రి చేసింది కదరా కాంగ్రెస్ పార్టీ. ఇది ఎన్నోసార్లు మొన్న పంజాబ్లో చెన్నీని చేసింది. మన తెలంగాణలో ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు టంగుటూరి అంజయ్యని చేసింది, దామోదరం సంజీవయ్యం చేసింది. నీ బీఎస్పీ పార్టీ బాపను అని యొక్క సంఖ నాకుతున్నది. సంఖ అర్థమైందారా? కదరా మోడీ గాంతో ఏ విషయంలో కొట్లాడుతుందరా బహెన్జీ? కొట్లాడుతుందా బహెన్జీ? సిమెంట్ ఫ్యాక్టరీలో దొబ్బింది కదా, దొబ్బిన ఆధారాలు ఆ బాబు మిశ్రా దగ్గర ఉన్నాయి కదా, బాపన దగ్గర. వాడు ఇలా బీజేపీలోకి పోయింది కదా, బీఎస్పీలోకి వెళ్ళి ఏం చేసింది? ఎక్కడ ఎన్ని గెలిచిందిరా బీఎస్పీ యూపీలో? ఎడరా యాంటీ దళిత్? ఎవడరా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తెచ్చింది? ఎవడరా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్ మెంబర్ లేకున్నా యొక్క ఐదుగురు యొక్క వేరే పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ వ్యతిరేకించే వాళ్ళైనా ఆయనను పిలిచి న్యాయశాఖ మంత్రి చేసింది కదరా కాంగ్రెస్. రాజ్యాంగ రచన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ చేసింది కదరా కాంగ్రెస్. ఏం తక్కువ చేసిందిరా? ఇందిరమ్మ ఇల్లు ఓడగట్టించిండ్రా. అడుగుపో, ప్రతి ఊర్లోకి పోయిరా, పోయి ప్రతి దళిత వాడికి పోరా, పోయి అడుగురా చెత్తనా కొడక. నువ్వు పోతే కదరా నువ్వు ఎంతసేపు నీ పదవులలో ఉన్నావు కానీ ఏనాడన్నా దళిత వాడలు పోయినావరా? నువ్వు ఎవరన్నా పట్టించుకున్నావు దళితుల్ని? లుచ్చనా కొడక, నీది చిల్లర బతికే. నువ్వు నేను చెప్తున్నా కదా, వార్డు మెంబర్ కూడా గెలవు నువ్వు, రాసిపెట్టుకో. సో ఇది మిత్రులారా. సో ఆ క్రమంలో వాడు అది ట్వీట్ చేస్తే ఇక వారి వెనకాల వాని చిల్లర బ్యాచ్ నాకు ఫోన్లు చేసుడు, నన్ను బెదిరించుడు, లేకపోతే నన్ను ట్విట్టర్లో ఇది చేసుడు, పలగొడతాము, అమెరికాకు వచ్చి చంపుతాము. సంపురా కదా. నా దళిత జాతుల కోసం చచ్చిపోవడానికి కూడా నేను సిద్ధమే, కానీ నేను నిజమే చెప్తా. నాకు గుర్తుపెట్టుకుంటారు కదా. నువ్వు ఎన్నిసార్లు రోహిత్ వేముల తల్లిని కలిసి నువ్వు పరామర్శించినవరా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? ఎవరికి ఏం చేసినవరా నువ్వు? నీ జాతి అన్నలు తమ్ముళ్ళని వాడి న్యాయం కోసం గన్ను పట్టుకొని అడవులలో కొట్లాడుతుంటే చంపినావు నువ్వు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా. దొంగనా కొడుకు నువ్వు. నీ బామర్ది బీఆర్ఎస్లో ఎమ్మెల్యే కాదురా డాక్టర్ మెతుకు ఆనంద్. ఏం మాట్లాడుతావు? ఎందుకు మాట్లాడుతావు? ఎథిక్స్ ఉండాలి కదా. అభినవ్ అంబేద్కర్ అంట వీడు. అంబేద్కర్ గారు ఆయనకి నీకు నక్కకు నాగలో కనుక తేడా ఉందిరా. ఎవడు పడితే వాడు అంబేద్కర్ కాలేడు రా పిచ్చినా కొడక. అంబేద్కర్ గారిని అవమానించకలుచ్చనా కొడక. అర్థమైందా? బోసెడికే ఆలోచించండి మిత్రులారా. సో ఇవాళ మళ్ళా నిన్న అది ఆ ముచ్చట. ఇక ట్వీట్లు నేను మాట్లాడతలేను. ఆ ట్వీట్లలో నన్ను ఇక తిట్టుడు, బెదిరించుడు, బూతులు తిట్టుడు, ఆడున్నావు ఈడున్నావు రా. ఇప్పుడు ఇంకో ఆమె ఎవరు అరుణా క్వీన్ అంట. చూస్తుర్రా? అరుణా క్వీన్ ఆమె పేరు, అంతే కదా? కరెక్ట్. అరుణా క్వీన్ ఏమంటుంది ఆమె చూద్దాం. ఎప్పుడు 9 గంటల ముందు ఈరోజు ఆనాడు ఉత్తరప్రదేశ్లో మాన్యశ్రీ కాన్షీరామ్ గారు కాంగ్రెస్ అనే పార్టీకి డిపాజిట్ లేకుండా చేయడం జరిగింది. అదే గతి నేడు తెలంగాణ రాష్ట్రంలో మాన్యశ్రీ కాన్షీరామ్ వారసుడు శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చేయబోతున్నారని కాంగ్రెస్ పార్టీకి అర్థమై తన చిల్లర చెంచాగాలతో విదేశాల్లో ఉంటున్న కొంతమందితో చిల్లర రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరును బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుంది. దీనిపై వెంటనే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు స్పందించాలని బహుజన సమాజ్ పార్టీ మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్ చెంచాస్, బీఎస్పీ ఫర్ తెలంగాణ, ఓటు మాకు _ అధికారం మీకు, డాక్టర్ ఆర్ఎస్పి, లిబరేట్ తెలంగాణ, మాన్యశ్రీ కాన్షీరామ్, కారు కూతలు కూస్తే కపాలం పగులుద్ది. అంతేనా? కారు కూతలు ఇది పెట్టి ఆ మాట రాసింది అరుణాకి అంట. ఏమున్నది ఇలా? ఏం రాసిండ్రు సౌత? కారు కూతలు అరుణాకి ఎవరున్నారు ఇలా? చూద్దాం. రాష్ట్ర కార్యాలయం అంట. నాకు ఎవరు వాళ్ళ ముఖాలు చూడండి, ఎవరు నాకు తెలియదు కానీ పర్సనల్గా ఎవరు తెలియదు. ఒక ఆమె ఉంటుండే, పేరు మర్చిపోయినా, ప్రొఫెసర్ ఏదో ఉంటుండే. సో ఏది ఏమైనప్పటికీ కారు కూతలు కూస్తే కపాలం పగులుద్ది, రాజు బోడ అమ్ముడు పోయిన చెంచా. ఏం చెప్పాలి? నేను కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మెంబర్షిప్ లేదు నాకు, అర్థమైందా? నేను కాంగ్రెస్ పార్టీలో నేను యాక్టివిటీ ఏమి లేదు. నేను కాంగ్రెస్ పార్టీ వస్తే దేశం కానీ రాష్ట్రం కానీ బాగుపడుతుందని, అక్కడ ఆల్టర్నేటివ్ వేరే ఏమున్నదని ఆలోచనలో నేను కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్న వ్యక్తిని తప్ప
ఒక మన తెలంగాణ ప్రజల మీద, భారతదేశ ప్రజల మీద ప్రేమతో మాట్లాడుతుందే తప్ప నేను ఒక ఈ పొలిటికల్ పార్టీ కాదు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పొలిటికల్ మాట్లాడినా కానీ జనరల్ కూడా ఏ టాపిక్ మీదనే మాట్లాడుతుంటా. ఇప్పుడు రిజర్వేషన్ సిస్టమ్ కానీ ఇంకోటి కానీ ఎనీ జనరల్ టాపిక్ కూడా మాట్లాడుతుంటా. ఈ నిజాంల చరిత్ర గురించి కానీ యు నేమ్ ఇట్. సో కాబట్టి నేను ఒక విశ్లేషకుడు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు లెక్క నేను కూడా ఒక విశ్లేషకుడిని, ఒక పొలిటికల్ అనలిస్టు, రాజకీయ విశ్లేషకుడిని. అన్ని విషయాల మీద మాట్లాడతా, ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎస్, నేను స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్ కాంగ్రెసే ద ఆల్టర్నేటివ్ సొల్యూషన్. కాంగ్రెసే మంచిగా చేసింది, మంచిగా చేసే అవకాశం ఉంది. వాడు చెప్పినవి చేస్తాడు, ఇట్లా చిల్లరతో ఇట్లా మన బతుకులతో ఆడుకోడు. ఎస్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. ఐ సపోర్ట్ ఫర్ కాంగ్రెస్. కానీ నాకు అఫీషియల్గా కాంగ్రెస్లో ఎలాంటి మెంబర్షిప్ లేదు. నేను మాట్లాడే వాటికి ఎవ్వడు నాకు చెప్తలేడు. నాకు ఒక సిల్లి గవ్వ ఎవడని ఇచ్చినట్టు వాన్ అకౌంట్లో కానీ నా అకౌంట్లో కానీ చూపెట్టండి. అర్థమైందా? ఏదైనా మాట్లాడితే మేక్ సెన్స్ ఉండాలి. సో ఇది చిల్లర రాజకీయాలకు రేవంత్ రెడ్డి తెరలేపిండు. రేవంత్ రెడ్డికి నేను మాట్లాడే మాటలకి ఎలాంటి సంబంధం లేదు. నాకు కాంగ్రెస్లో మెంబర్షిప్ కూడా లేదు. ఓకే, ఫస్ట్ థింగ్. ఆర్ఎస్పీ ప్రజాదరణ చూడలేక అసత్య ఆరోపణలు కాదురా. ఒకవేళ అదే నిజం అనుకుంటే ఎవడో పిచ్చుకు కొరిందనుకో, ఇప్పుడు నేను చెప్పిన దానిని వాస్తవం లేకపోతే నీకు ఎందుకు టెన్షన్ అవుతుంది? ఎవడో ఏదో అనుకున్నాడు అనుకో, వదిలేసాయి. నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, ఈ వాస్తవం ప్రజలకు తెలిస్తే నీ యొక్క దుకాణం బంద్ అవుతుందని భయంతో మాట్లాడుతున్నావు. నిజంగా నిన్ను నమ్మినోడు నువ్వు చెప్పింది కరెక్ట్, నీ మీద అంత విశ్వాసం ఉంటే నేను ఎవడో చెప్తే వాడు వాడి అభిప్రాయాన్ని మార్చుకుంటాడు రా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇప్పుడు నేను చెప్తే వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుంటారా? వాళ్ళు నేను చెప్పిన దాంట్లో కరెక్ట్ చెప్పినా తప్పు చెప్పినా వాళ్ళు సొంతంగా కూర్చొని ఆలోచించరా? వాళ్ళకున్న సోర్సెస్ ద్వారా వెరిఫై చేసుకోరా? అంటే నువ్వు లంగవు కాబట్టి నీకు భయం అవుతుంది. ఇది నిజం తెలిస్తే ఏడ నీ అస్తిత్వం పోతుందో, ఆ 1% ఓటు కూడా రాదని నీకు భయం అవుతుంది. చూద్దాం రా, ఓపెన్ ఛాలెంజ్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెచ్చుకోరా. ఎన్ని సీట్లు గెలుస్తావు నాకు చెప్పురాయ్యా. నీకు 3% కంటే ఎక్కువ ఓట్లు వస్తాయా, లేకపోతే ఒక 2 సీట్లన్నా నీకు వస్తాయా? ఏ నియోజకవర్గంలో వస్తాయి చెప్పురా. అదన్న పోనీ ఒక్క దగ్గర గెలవరా నాయన. అప్పుడు 106కి 0 వచ్చినాయి, మళ్ళీ 0 వస్తాయి. మొన్న మునుగోడు రీసెంట్గా అయింది కదరా, ఎంత వచ్చినాయిరా? 1000 ఓట్ల, 2000 ఓట్ల. ఇది నీ బతుకు. మళ్ళీ నువ్వు నీతులు చెప్తున్నావు, నీకు ఆధారం ఉంది అని. ఎవ్వరు దేక్తలేరా నిన్ను? దళితులు కూడా పట్టించుకుంటలేరు. అర్థమైందా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. ఎందుకు వస్తారా? ఏ విషయంలో వస్తారు? నీతో ఎందుకు కొట్లాడుతుందిరా కాంగ్రెస్ పార్టీకి? ప్రజలకు అందరి గురించి చెప్పినాము, నీ గురించి కూడా చెప్తున్నాము. బీజేపీ గురించి చెప్తున్నాము, బీఆర్ఎస్ గురించి చెప్తున్నాం, అట్లా నీ గురించి చెప్తున్నాం. ఎవడైతే విశారద గురించి చెప్తున్నాం, ఎవడైతే నేను ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నారో వాళ్ళందరి గురించి ఎవడేందో చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గురించి చెప్పినాం, జగన్ గారి గురించి చెప్పినాం. ఎవడు పబ్లిక్ లైఫ్లో ఉంటే వాని గురించి మాట్లాడుతున్నాం. మన పర్సనల్ లైఫ్కి పోతలేం. ప్రజా జీవితంలో వాడు నువ్వు ఒక రాజకీయ కండవ కప్పుకున్నప్పుడు, ఒక ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు, ప్రజాసేవ చేస్తా అన్నప్పుడు వీడి నిబద్ధత ఏంది, వీడిని నమ్మొచ్చా లేదా అని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది. నీ బెడ్రూమ్లోకి వస్తే నా తప్పు. నువ్వు ఏదో పీక్తా అని వస్తున్నప్పుడు మరి వీడిని నమ్మొచ్చా లేదా, ప్రజల్ని వీని వల్ల నష్టం జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత నాలాంటి వాడికి ఉంది. తప్పైతే చర్యలు తీసుకోరా. నోటీస్ పంపి, ఏ సైబర్ క్రైమ్ పంపిస్తావా, ఇంకో వంతోడు పంపిస్తావో పంపి, కొట్లాడతా. నేను చెప్పిన దానిలో తప్పు చెప్పలే. నేను తప్పు అయితే ఏ చట్ట ప్రకారం తప్పు నాకు నోటీస్ పంపి, ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్. నేను చెప్తున్న మాటలకి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఐఎమ్ నాట్ ఈవెన్ మెంబర్. ఏది ఇక్కడ ఓవర్సీస్లో కానీ ఇండియాలో కానీ నేను ఎక్కడ కూడా కాంగ్రెస్లో మెంబర్షిప్ లేను. నేను నా స్వతంత్రంగా నేను ఒక ఇండిపెండెంట్ అనలిస్ట్ అంతే. ఒక తీన్మార్ మండలం లెక్క, ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు లెక్క, ఒక రాజకీయ విశ్లేషకుని మాత్రమే. అర్థమైందా? నా ప్రొఫైల్లో కూడా క్లియర్గా పెట్టినా, ఐఎమ్ డూయింగ్ ఏ మీడియా వర్క్ అని నేను క్లియర్గా పెట్టినా. సింపుల్. ఓకే, నేను 20 ఏళ్ళు ఒక ఏమంటారు ప్రోగ్రామర్ అనలిస్ట్గా చేసిన. సో కాబట్టి ఆ అనాలిసిస్ స్కిల్స్, నాకు ఏదైనా డేటా వస్తే, ఆ ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని రీసెర్చ్ చేసి వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ ఉంది ఫ్యాక్ట్ చెక్ చేసి దాన్ని నా సొంతంగా అనాలిసిస్ చేసి విశ్లేషించి నేను ప్రజలకు చెప్తున్నా. నేను చెప్పింది గుడ్డిగా నమ్మకం రాయ్యా. మీరు నేను చెప్పిన విషయం కరెక్టా తప్ప అని మీరు కూడా మీకున్న సోర్సెస్ ద్వారా వెరిఫై చేసుకున్నాకనే నమ్మండి. ఓకే, మనం నిజంలో బతుకుదాం ప్లీజ్. ఓకే, నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఆలోచించండి. ఓకే, సో రేవంత్ రెడ్డి ఆర్ఎస్పీపై 5 వ్యాఖ్యలు ఖండించాలి. రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. రేవంత్ రెడ్డిని మధ్యలో ఇన్వాల్వ్ చేయడం మూర్ఖత్వం. రేవంత్ రెడ్డి గారు నీలాంటి చెత్త పార్టీల గురించి ఆయన టైం వేస్ట్ చేసుకోడు. ఓకే, ఒక ఓటు కూడా రానటువంటి ఎందుకు పనికిరాని సన్నాసి గురించి ఆయన ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటాడు?
ప్లస్ నేను కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్గా ఎలాంటి మెంబర్షిప్ లేను, గుర్తుపెట్టుకోండి. నన్ను ఏ రేవంత్ రెడ్డో ఇంకోడో నాకు చెప్పి మాట్లాడమని అంటలేడు. ఒకవేళ అది చెప్పినా నేను వాళ్ళు చెప్తే మాట్లాడతా, లేకపోతే లేదు అనుకుంటే, అట్లా అనుకుంటే రేవంత్ రెడ్డినే తిట్టినా కదరా అయ్యా, రేవంత్ రెడ్డినే ఎన్నో సందర్భాల్లో తిట్టినా కదా నేను. మరి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి అభిమానులు కూడా నన్ను తిట్టారు కదా రివర్స్లా. నేను తప్పు అంట, రైట్ అంట, నాకు కరెక్ట్ అనిపించింది నేను ప్రజలకు చెప్తా. అలా తప్పు ఉందా రైట్ ఉందా అని ప్రజలు నిర్ణయిస్తారు. నేను విషయం కరెక్ట్ చెప్పకపోతే ఆ వీడియో చూడరు. ప్రజలందరికీ తెలివి ఉంది కదరా. వాళ్ళు నేను వాళ్ళకి వాయిస్ ఇస్తున్నా కానీ నా సొంత కవిత్వం కాదు కదా, ప్రజలు చెప్పిందే నేను వాళ్ళ తరఫున చెప్తున్నా కదా. వాళ్ళకి చెప్పుకోవడానికి సరైన ఛానల్ లేకపోతేనో, వాళ్ళకి చెప్పుకోవడానికి సరిగ్గా రాకపోతేనో వాళ్ళ తరఫున ఐఎమ్ గివింగ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్. కాబట్టి ప్రజల అనుభవాలని నేను వాళ్ళకి వాయిస్ ఇస్తున్నా, నా సొంత కవిత్వం చెప్తలేను రా అయ్యా, గుర్తుపెట్టుకోండి పిచ్చినా కూడా. ఐఎమ్ గివింగ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్. నా తెలంగాణ ప్రజలకి, అన్నలకి, అక్కలకి, చెల్లెళ్ళకి, మిత్రులకి, దోస్తులకి, అందరికీ నేను వాళ్ళ తరఫున వాయిస్ ఇస్తున్నా, అంతవరకే. ముచ్చట నాది కాదు, నా అన్నలది, అక్కలది, చెల్లెలది, తమ్ముళ్ళదే. ఓకే, తెలంగాణ ప్రజలదే. లేదంటే గాంధీ భవన్ ముట్టడిస్తాం, బీఎస్పీ మహిళా నేతలు ముట్టడించుకోరి, ఏమన్నా చేసుకొని. నాకు గాంధీ భవన్కి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. మీరు ముట్టడిస్తే మొత్తం పోలీసుని పెట్టి ఒక్కొక్కరిని తోమ్ చేస్తారు, అర్థమైందా? నేను కాంగ్రెస్ పార్టీకే సంబంధం లేనోని, నేను అఫీషియల్ మెంబర్గా అంది, గాంధీ భవన్కి ఏం సంబంధం రా అంటే. అందుకే అంటున్నా, మీరు చదువుకోలేదురా, మీరు గురుకులాల చదువుకోలే, మీరు అంతా పిల్లల దగ్గర పిల్లలు పెట్టే తిండిలో దోసుకునే బాపతి కాబట్టి మీరు చదువుకుంటే లాజికల్ థింకింగ్ తోటి మా లాజికల్ బ్రెయిన్ వాడేవారు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు, పిచ్చి నా కొడుకులు, అర్థమైందా? ఈ బీఎస్పీ చెత్త నా కొడుకులు, వాళ్ళకి అంటే విషయ పరిజ్ఞానం కూడా లేదు పిచ్చి నా కొడుకులకి. ఓకే, ఇంకేమంటాడు, కారు కూతలు కూస్తే కపాలం పగులుద్ది. కపాలం అంటే ఏందో వాళ్ళకి అది కూడా తెలుసలేదు నాకు డౌట్. కాంగ్రెస్ అభిమాని ఎన్ఆర్ఐ రాజుబోడ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ మహిళా నాయకులు మండిపడ్డారు. చూడండి మిత్రులారా, ఓకే చదువుతా. సో మహిళా నాయకులు మండిపడ్డారు. ఇది దమ్ముంటే ఫారిన్లో ఉండి మాట్లాడడం కాదని హైదరాబాద్కి రావాలని రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణా క్వీన్ సవాలు విసిరారు. ఏడుంటేంది వచ్చేటప్పుడు వస్తారు, మాకు వీలైనప్పుడు వస్తారు. నేను పొద్దుగాల లేచి వీడియోలో మాట్లాడుతుంటే, నేను ప్రజలకు వాస్తవాలు చెప్తుంటే నన్ను పర్సనల్ లైఫ్లో వచ్చి అనేక రకాల ఇబ్బంది పెట్టి మీ చెత్తనాయ కొడుకులు, బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ, ఆడ టీడీపీడు, ఆడ జనసేనోడు నా పర్సనల్ లైఫ్లో వచ్చి ఇబ్బంది పెడితే నేను రానని చెప్పినారా అయ్యా? నాకు వీళ్ళని చూసుకొని వస్తా, తప్పకుండా వస్తా. నా దేశానికి, నా ప్రాంతానికి రాకపోతే ఎడిపోతారా అయ్యా? నా అమ్మ నాయన అన్నే ఉంటారు, నా 2 చెల్లెలు ఉన్నారు, నాకు 2 చెల్లెలు ఉంటారు, మా చుట్టాలు ఉంటారు, మాకు ఆస్తులు కానీ ఇంకేదైనా అక్కడనే ఉన్నాయిరా. నేను భారతీయ పౌరసత్వమే ఉంది నాకు. నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు బాధపడుతుంటే వాళ్ళ తరఫున వాయిస్ ఇస్తున్నా. నీకేం వస్తున్నది? నేను చెప్పిన ముచ్చట కరెక్టా లేదా అని చెప్పాలి కానీ ఆడుండి చెప్తావు, ఈడుండి చెప్తావు. మరి కరీంనగర్లో ఏ ముచ్చట నువ్వు హైదరాబాద్ ఎందుకు చెప్తావు? నేను అమెరికాలో కూర్చొని మాట్లాడితే నువ్వు ఆడ కూర్చుండి ఎందుకు చెప్తావు? ఏమో పిచ్చిముండా, అరుణా క్వీన్ అనే పిచ్చిముండా. ఇలా V6 అనేది హైదరాబాద్లో ఉంది టీవీ స్టేషన్. మరి కరీంనగర్లో అయ్యేది ఒక V6 వాడు ఎందుకు చెప్పాలి? నరేంద్ర మోడీ ఢిల్లీలో కూర్చుండి ఏదో దేశంలో అయితే ఎందుకు చెప్పాలి? అమెరికాలో ఏది సెనేట్ మీద దాడి చేస్తే నరేంద్ర మోడీ ఎందుకు ట్వీట్ చేయాలి? చంద్రుని మీద ఏదో అయితే భూమి మీద కూర్చొని మనం ఎందుకు చూడాలి? టెక్నాలజీ వచ్చినాక ప్రపంచం చిన్నగా అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? మరి ఎందుకురా లుచ్చనా కొడుక? మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇన్నిసార్లు అమెరికాకి ఎందుకు వచ్చినావురా? నువ్వు ఒక బీఎస్పీ పార్టీ అధినేతగా ఎందుకు వచ్చినావురా? అందరి దగ్గర ఎన్ఆర్ఐ దగ్గర పైసలు వసూలు చేయడం కాదురా. నువ్వు ఎవరో దగ్గర ఎన్ని లక్షలు వసూలు చేసినావు చెప్పమంటావా? అలాకెళ్ళి నువ్వేని కొట్టేసినావు, ఇంకా ఏమేం చేసినావు, నువ్వు ఏమేం కథలు పడుతున్నావు ఆ పైసలతోటి తెలియదా ఎన్ఆర్ఐలకి? అంటే పైసలు అవసరం ఉన్న కాడ ఇంకో దగ్గరనేమో పనికి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇది అమెరికాకి రాగానే నువ్వు ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవాలి, వాడు నిన్ను కార్లో తిప్పాలి, వాడి ఇంట్లో షెల్టర్ ఇవ్వాలి, అవన్నీ పనికి వస్తాయి. కానీ అక్కడ జరుగుతున్న విషయాలు, అక్కడ ఉన్న అన్నలు, తమ్ముళ్ళు చెప్పిన దానికి వాళ్ళకి వాయిస్ ఇస్తే నువ్వు ఆడ కూర్చుండి చెప్పినావు, ఈడ కూర్చుండి చెప్పినావు. మరి ఎందుకు వచ్చినావు బే? మొన్ననే వచ్చిండు వాడు, ఒక వారం 10 రోజుల కిందనే వచ్చిండాడు. వచ్చి అందరి దగ్గర ఎన్నాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుకుని వెళ్ళాడు. ఎందుకు వచ్చినావు? మళ్ళీ ఇన్నిసార్లు ఎందుకు వచ్చినావు? మరి నువ్వు కూడా అమెరికాలో ఎందుకు చదివినవరా ఏడాది? అదే MIT యూనివర్సిటీలో చదివిండు ఏడాది. ఎందుకు చదివినవరా? అంటే నీకు వచ్చేవరకు ఒక రూలు, పక్కవానికి వచ్చేవారు ఇంకో రూలు. చెత్త నా కొడక. ఆలోచించండి మిత్రులారా. ఓకే, కాంగ్రెస్ పార్టీకి రాజుబోడాకి ఏమి సంబంధం లేదని PCC చీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్కి పెట్టి ఖండించి ఆయనతోటి క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. సంబంధమే లేదన్నప్పుడు ఆయన ఎందుకు చెప్తాడు క్షమాపణ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదన్నాక ఆయన ఎందుకు అడుగుతాడు క్షమాపణ చెప్పమని? ఆయన చెప్తే నేను ఎందుకు వింటా?
యాజ్ సింపుల్ యాజ్ దట్. నేనే చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఒక తెలంగాణ బిడ్డగా, ఒక భారతీయుడిగా నాకు కాంగ్రెస్ పార్టీ వస్తే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏది మనకి తెలంగాణ బాగుపడుతుంది, మా చేతిలో పైసలు ఆడుతాయి, వాడు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు అని నేను ఒక తెలంగాణ బిడ్డగా, ఒక భారతీయుడిగా నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా తప్ప కాంగ్రెస్ పార్టీలోకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు అఫీషియల్ మెంబర్షిప్ లేదు, ఎలాంటిది లేదు. నేను పదే చెప్తున్నా. ఓకే, కాబట్టి మెంబర్షిపే లేనప్పుడు ఆయన ఎందుకు చెప్తాడు, నన్ను ఎందుకు అడుగుతాడు క్షమాపణ చెప్పమని? ఏమన్నా అందుకే అంటున్నా, ఈ పిచ్చిముండలకి, బీఎస్పీలో ఉన్న అందరు చెత్త నా కొడుకులకి మినిమం ఒక లాజికల్ బ్రెయిన్ లేదు. ఎడినా కొడుకులు, అదే నాకు అర్థమవుతుంది. అదే లేని పక్షంలో గాంధీ భవన్ ఎదుట బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని అన్నారు. చేపట్టు పోలీసులు పెట్టి అందరిని చనిపిస్తారు. ఓకే, అర్థమైందా? మా పార్టీకే సంబంధం లేని ఆయన ఏం చెప్తే మాకెందుకు రాని అంటారు. అర్థమైందా? తోలు తీస్తారు మీ. అర్థమైందా? సో ఏం చెప్పాలి, ఇది కారు కూతలకు వస్తే కపాలం పగులుద్దని హెచ్చరించారు. రాష్ట్ర మహిళా కన్వీనర్ నర్రా నిర్మల మాట్లాడుతూ ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని ధ్వజమెత్తారు. అసత్యమా కాదా అని ప్రజలు నిర్ణయిస్తారు. పిచ్చిదానా? అర్థమైందా? మీ కూసాలు కదులుతున్నాయి కదా. నేను ఒక నేను చాలా సింపుల్గా సరళమైన భాషలో ప్రజలకు వాస్తవాలు చెప్తే మీ కూసాలు కదులుతున్నాయి. బహుజన వర్గాల ఓట్లు ఏమంటాడు, బీఎస్పీకి దగ్గర అవుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఓడిపోతుందో అన్న భయంతో ఆందోళన చెందుతున్నారని దుమ్మెత్తిపోయారు. గెలువురా చూద్దాము. నేను చెప్తే నువ్వే అంటున్నావు ఫారిన్లో ఉన్నాడు 7 సంవత్సరాలు అవుతున్నాడు. 7 సంవత్సరాలు అవుతున్నాడు చెప్తే కాదు అక్కడ ఉన్నాడు ఇక మొత్తం వాడి యొక్క అభిప్రాయాన్ని మార్చుకొని నిన్ను అంత అభిమానించేటోళ్ళు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అంత అభిమానించేటోళ్ళు, నర్రా నిర్మలని అంత అభిమానించేటోళ్ళు, అరుణా క్వీన్ని అభిమానించేటోళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుంటారా? అంటే నీ అభిమానులు అంత బలహీనులా? అంటే నీ అభిమానుల మీద నీకే నమ్మకం లేదా? నీ బీఎస్పీ పార్టీలు ఉన్న వాళ్ళ మీద నీకే నమ్మకం లేదా? ఎక్కడో 7 సంవత్సరాలు అవుతున్నాడు చెప్తే మన అభిప్రాయం మార్చుకుంటారు. అయ్యా ఏం మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు? తెలివి అనేది లేదు. కొంచెం 1% కూడా చిన్న మీద చితికిపోయింది వీళ్ళకి. ఓకే, ఆలోచించగలుగుతున్నారు. సో ఇది ఆర్ఎస్పీని విమర్శించేంత స్థాయి నీది కాదని ఒక చదువుకునే వ్యక్తిలా కాకుండా గేదెలు కాసే వ్యక్తిలా మాట్లాడుతున్నావని ఎద్దేవా చేశారు. ఎస్, నేను గేదెలు కాసే వ్యక్తి లెక్కనే మాట్లాడుతాను. ఎందుకంటే నేను చెప్పిన ముచ్చట నా గేదెలు కాసే అన్నకి తమ్మునికి అర్థం కావాలి. అర్థమైందా? ఈ చదువుకున్న గాడి కొడుకులకి వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. నా బాధ అంతా 90% మంది ఉన్నటువంటి ఆ గేదెలు కాసేటోళ్ళు, గొర్రెలు కాసేటోళ్ళు, నా అన్నలు, వ్యవసాయం చేసేటోళ్ళు, చదువుకోనోళ్ళు, కూలి పని చేసుకునేటోళ్ళు, వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. వాళ్ళకు అర్థమయ్యే భాషలో వాళ్ళకి నేను చెప్తే వాళ్ళకు పోవాలి. ఈ చదువుకున్నోడు ఓటు ఏడు పీకడు, వాని గురించి నాకేం పని రా? చదువుకున్నాడు ఎంతమంది ఓటేస్తారా? బహిరంగ సభ పెడితే ఎంతమంది వస్తారా చదువుకున్న వాళ్ళు? నా బాధ అంతా చదువుకున్న వాళ్ళ గురించి కాదు, ఆ గేదెలు కాస్టోళ్ళ కోసమే. కాబట్టి ఆ సామాన్యులు మాట్లాడే భాష, గేదెలు కాసుకుంటే వాళ్ళు మాట్లాడే వాళ్ళ కోసమే నేను మాట్లాడతా. వాళ్ళకే సాయం కావాలి గవర్నమెంట్ నుంచి. వాళ్ళే పేదోళ్ళు, వాళ్ళకే రుణాలు మాఫీ చేయాలి. వాళ్ళు అప్పు తెచ్చి వ్యవసాయం చేస్తున్నారు, గిట్టుబాటు ధర వస్తలేదు, లేకపోతే పంట నష్టం జరుగుతుంది. ఆ తెచ్చిన అప్పు కట్టలేక వాడు సావుకారేమో ఇబ్బంది పెడుతున్నాడు, ఇంట్రెస్ట్ కట్టలేక. సో వాళ్ళేమో పురుగుల మంది తాగి చచ్చిపోతున్నారు, ఇక అప్పుల పాలవుతున్నారు. మళ్ళీ అప్పు తీర్చడానికి మళ్ళీ అప్పు తెస్తున్నారు. కాబట్టి వాళ్ళకి రుణాలు మాఫీ చేస్తే ఆ పేదోనికే కావాలి, ఈ యొక్క చీరలు వంచితే ఆ పేదోనికే కావాలి, దళిత బంధు ఇస్తే ఆ గేదెల హాస్టళ్ళకే కావాలి, గొర్రెలు వంచితే ఆ యొక్క గేదెల హాస్టళ్ళకే కావాలి, ఆ యొక్క చేపలు వంచితే ఆ గేదెల హాస్టళ్ళకే కావాలి. కాబట్టి నేను పొద్దుగాలు వేస్తే నెత్తినోరు కొట్టుకుని ఆ గేదెల హాస్టళ్ళ కోసమే. కాబట్టి ఆ గేదెల హాస్టళ్ళకే లెక్కనే మాట్లాడతాను నేను, వాళ్ళ భాషనే మాట్లాడతా. నేను కూడా గేదెల హాస్టోని, మా తాత కూడా గేదెల హాస్టోడు. అర్థమైందా? గాడిది కొడుకులు రా, మీకు ఏం తెలియదు. ఓకే, ఆర్ఎస్పీని విమర్శించే స్థాయి నీది కాదు. ఏమైంది? ఆర్ఎస్పీ పెద్దగా ఉంటుందా? నిర్మల పిచ్చిదానా? ఆర్ఎస్పీ అంత పెద్దగా ఉంటుంది, నా చిన్నగా ఉంటుంది. వాడు ఏ స్థాయి? వాడు ఐపీఎస్ చదివిండు. నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఓయూ క్యాంపస్లో ఇంజనీరింగ్ చేసిన. ఓకే, తర్వాత అమెరికాలో మాస్టర్స్ చేసిన. అమెరికాలో పెద్ద పెద్ద ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్లో, కంపెనీలలో, ఎంఎన్సీలలో, మల్టీనేషనల్ కంపెనీస్లలో, మైక్రోసాఫ్ట్, లేకపోతే అక్కడ జాస్టన్స్ అని, లేకపోతే టార్గెట్, వెల్స్ ఫార్గో, ఇట్లాంటి అనేక పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో 20 ఏళ్ళకి పైగా పనిచేసిన. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం బీకిన రాయ్యా? వాంది ఏంది పెద్దగా ఉంది, నాది ఏం తక్కువ ఉన్నది చెప్పు. ఐ కెన్ స్పీక్ బెటర్ ఇంగ్లీష్ దాన్ హిమ్. I can communicate better, I can express things better, I can make you even ఒక సామాన్యుడు, ఒక పల్లెటూరులో ఉండేటువంటి సామాన్యుడికి కూడా అర్థమయ్యే భాషలను చెప్పగలుగుతా.
ఐఎమ్ 1000 times బెటర్ దాన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఏమున్నది? కులం తప్ప వాడు ఏం మాట్లాడతాడు? కులం పేరు మీద వాడు ఎదగాలని వాడు దోసుకోవాలని ప్రయత్నం తప్ప ఏం చేసిండు? దళితుల కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చేసిండు నాకు చెప్పుర్రి, చెప్పండి. మలావత్ పూర్ణాన్ని గుట్టలు ఎక్కిస్తే, ఆనంద్ కుమార్ గుట్టలు ఎక్కిస్తే మారిపోయిందా? ఏమైంది? ఏంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం గొప్ప? సిగ్గుండాలే, ఒక అబద్ధ బతుకుంటా. సో రేవంత్ రెడ్డి కావాలని ఆర్ఎస్పీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఒరువలేక చిల్లరగాళ్ళ చేత విషం చిమ్ముతున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారికి నేను మాట్లాడే మాటలకు ఎలాంటి సంబంధం లేదు. రాసి పెట్టుకో పిచ్చదానా. నిర్మలా నర్రా, అరుణ క్వీన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెత్తనాయకుడుకులారా, నాకు కాంగ్రెస్లో మెంబర్షిప్ ఉన్నట్టు ఎక్కడైనా చూపెట్టండి. మరి అయిపోయింది కదా. నేను కాంగ్రెస్లో మెంబరే కానప్పుడు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఉంటుందిరా? ఎవడైనా ఏమైనా మాట్లాడుకోవచ్చు. యూట్యూబ్లో ఎంతో లక్షల మంది మాట్లాడతారు రోజు, ఫేస్బుక్లో లక్షల మంది మాట్లాడతారు. అలా కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? నేనే చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదని. ఇది మరో మహిళా లీడర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం అనితారెడ్డి మాట్లాడుతూ ఏ అర్హత ఉందని మాయావతి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఏ అర్హత కావాలన్నా? ప్రజా జీవితంలో ఉన్న పొలిటికల్ పార్టీల గురించి, ప్రజా జీవితంలో వ్యక్తుల గురించి మాట్లాడడానికి అర్హత కావాలన్నా? సోషల్ మీడియా అంటేనే అదే పిచ్చిదానా? శీలం అనితారెడ్డి ఎవరికి ఏమనిపించినా చెప్పుకోవడానికి సోషల్ మీడియా తెచ్చారు. ప్రింట్ మీడియా అంటే ఒక ధనవంతుడు ఒక పేపర్ పెట్టుకున్నాడు, వాడు ప్రింట్ మీడియాలో మాట్లాడతాడు. ఓకే, సాక్షి పేపరు, ఈనాడు పేపరు, అట్లనే ఎలక్ట్రానిక్ మీడియా అంటే రంగు డబ్బాలు, టీవీ డబ్బాలోడు వాడికి కరెక్ట్ అనిపించింది, వాడికి టీవీలో విశ్లేషణ వస్తుంది, టీవీలో ఎంతోమంది వచ్చి మాట్లాడుతుంటారు. సో అది లేకపోతే వాడు వ్యాఖ్యానం చెప్తుంటాడు. సో వాళ్ళు అది. సో అట్లనే సామాన్యులకు కూడా ఏమనిపించినా చెప్పుకోవడానికి ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఈ ట్విట్టరు, ఇంకా అనేక ఛానల్స్, అనేక ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. సో అది పెట్టింది అందుకోసం, ఒక సామాన్యుడికి ఎవరికి ఏమనిపిస్తే చెప్పుకోవడానికి పెట్టిందే సోషల్ మీడియా. దానికి అర్హత కావాలన్నా? ఎనీబడి కెన్, వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపించినా చెప్పుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో పుట్టుకైనా, వాళ్ళ ఇంట్లో సావైనా, మంచి అయినా, పండుగ అయినా, పబ్బమైనా చెప్పుకోవచ్చు. అందుకోసమే తెచ్చిర్రు అది. రోజు లక్షల మంది, వేల మంది పెడతారు, కోట్ల మంది పెడతారు ప్రపంచంలో. నేను ఒక్కనే పెడుతున్నానే సోషల్ మీడియాలో పిచ్చిదాను. సో ఇది సామాజిక న్యాయం ఉందనే, సామాజిక న్యాయం లేదు, ఏం లేదు. నీకున్న టాలెంట్కి నీకు వేరే పార్టీలలో ఆడ ఫుల్ కాంపిటీషన్ ఉంది కాబట్టి నీకు అక్కడ రానిచ్చి కాంగ్రెస్లో ఒక్కటికి 10 మంది టికెట్లు ఆశిస్తారు. అది 50,000, 20,000 ఆ యొక్క అప్లికేషన్ ఫీజు పెట్టినా ఒక్కొక్క దాంట్లో 10 మంది అప్లై చేశారు. ఎవరికి టికెట్ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి. అదే మీ బీఎస్పీలో ఎవడు వచ్చినా ఇస్తారు. అందరు పొరగాళ్ళే ఉన్నారు. ఆడ ధనుంజయ అనే ఒక పిల్లగాడు నాకు అన్న అని అప్పుడప్పుడు పోస్టులు షేర్ చేస్తుంటాడు. గట్లాంటి వాళ్ళే ఉన్నారు. ఆడికి వేరే పార్టీలో టికెట్ కనీసం టికెట్కి కన్సిడర్ కూడా చేయనటువంటి వాళ్ళు, ఒక పోటీ చేస్తే 10 సీట్లు కూడా రాలేని వాళ్ళు, ఇక వాళ్ళు రాజకీయాల్లో ఏదో ఒకటి పోటీ చేసిన 4 చెప్పుకోవడానికి నీ పార్టీలోకి వస్తారు. చెప్పండి, ఇప్పుడు ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో చూద్దామా, ఎన్ని ఓట్లు వస్తాయో. సీట్లు కాదు, సీట్లు పక్క పెట్టు, సీట్లు 0 వస్తాయి కానీ ఓటు పర్సెంటేజ్ చెప్పు. 1%, 2% చూద్దాం. ఓకే, 1.2 వచ్చింది మునుగోట్ల, గుర్తుపెట్టుకో. ఓకే, అట్లనే 2018 ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినాయి, 106 పోటీ చేస్తే ఏది ఓటింగ్ పర్సెంటేజ్ 1% వచ్చింది. ఇది మీ బతుకు. ఏది విషయం తెలుసుకొని ఇది బీసీలకు 70 సీట్లు ఇచ్చే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా అని ఇయర్ అట్లా బీసీ బిల్లు పెట్టు, మోడీ గాంతో కొట్లాడు, దమ్ముంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లుచ్చనా కొడుకు, వాడిని నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే, దమ్ముంటే గెలవని పార్టీకి ఎవరికి ఇస్తేందిరా? నువ్వు అగ్రకులం ఇచ్చినా, బీసీ వానికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా ఎవరికి అది లేదు. అట్లా ఇయ్యరు. బీసీ వానికి టికెట్ ఇస్తే వాడు ఎదుటోడు బలవంతుడు ఉంటాడు కాబట్టి గెలవాడు. జిహెచ్ఎంసీలో మాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి అట్లా ఇయ్యరు టికెట్లు. బీసీ బిల్లు పెట్టు, బీసీ బిల్లు పాస్ చేయించు, అమలు చేయించు, తప్పకుండా బీసీలకు ఇస్తాం. అయినప్పటికీ గెలిచే సామర్థ్యం ఉన్నటువంటి బీసీలకు ఇస్తాం. జనరల్ కోటా కింద ఇప్పుడు బీర్లా ఐలాన్ ఉన్నాడు, గెలిచే అవకాశం ఉంది, ఇస్తాం. కొండా సురేఖం ఉంది, గెలిచే అవకాశం ఉంది, ఇస్తాం. అట్లా సమర్థులైన బీసీలకి తప్పకుండా టికెట్లు ఇస్తారు. కానీ బీసీ కాబట్టి టికెట్లు ఇచ్చడం సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యమవుతుందంటే బీసీ బిల్లు పాస్ అయ్యి అది అమల్లోకి వచ్చి అప్పుడు ఎదురుగా ఆపోజిట్ పార్టీలో పోటీ చేసేటప్పుడు బీసీ అయినప్పుడు వస్తుంది. అట్లా ఇయర్. ఓకే, గుర్తుపెట్టుకో బిడ్డ. మరి మోడీతో ఎందుకు కొట్లాడతారు? నీకు అంత చిత్తశుద్ధి ఉంటే మోడీ గారు మహిళా బిల్లు పాస్ చేసినట్టు కదా, ఆ మహిళా బిల్లుని ఈ రోజు ఇంప్లిమెంట్ చేయమని. మళ్ళీ జనాభా లెక్కలు అయినాక, మళ్ళీ డీలిమిటేషన్ అయినాక అంటే అది వాడు జనాభా లెక్కలు 2021 చేయాలి. ఎందుకు చేయలే? మళ్ళీ
వాడు 31లో కూడా చేస్తాడని నమ్మకం లేదు. అంటే మోచేతికి బెల్లం పెట్టి నాకు రా అని చెప్తుండు, వాడు జుమ్లా చేస్తున్నాడు. కొట్లాడు మరి, చెత్త నా కొడుక. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నీకు దమ్ము ఉంటే, నీకు మహిళల మీద ప్రేమ ఉంటే, నీకు బీసీల మీద ప్రేమ ఉంటే, రిజర్వేషన్ సిస్టంలో మార్పు తెచ్చి బీసీ బిల్లు మహిళా బిల్లు పెట్టమని కొట్లాడరా చెత్త నా కొడుక. నువ్వు 33% ఇమ్మీడియట్గా పాస్ చెప్పి బీసీలకి మహిళలకి అది ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చెప్పి కాంగ్రెస్ ఎందుకు చూస్తా. అట్లా ఆ బిల్లు లేకుండా, చట్టబద్ధత లేకుండా, ఎస్సీలకు చట్టబద్ధత ఉంది కాబట్టి ఎస్సీకి అగేన్స్ట్ ఎస్సీ పోటీ చేస్తాడు, ఎస్టీకి అగేన్స్ట్ ఎస్టీ పోటీ చేస్తాడు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి ఇస్తాం. ఇస్తలేడా? ఎస్సీలకు ఇస్తలేరా కాంగ్రెస్? ఎస్టీలకు ఇస్తలేదా? బీసీలకు ఇయ్యారు. అట్లా ఇస్తే గెలవరు. గెలిచే అవకాశం ఉన్న వాళ్ళకి, అక్కడ ప్రజల్లో ఆదరణ ఉన్నవానికి సర్వేలు చేయించుకొని ఎవరికి ఆదరణ ఉంటే వాళ్ళకే ఇస్తారు. ఎక్కువ శాతం రెడ్డిలకే ఎక్కువ ఆదరణ ఉంది, రెడ్డిలకే ఎక్కువ టికెట్లు వస్తాయి. ఎందుకంటే అర్ధబలం అంగబలం ఉన్నది, వాళ్ళకే ఇస్తారు టికెట్లు. నువ్వు బీసీ బిల్లు పాస్ అయినాక బీసీలకు ఇస్తారు. అయినప్పటికీ బీసీలలో అర్ధబలం అంగబలం ఉండి ప్రజల లోపల ఆదరణ ఉంటే వాళ్ళకి ఇస్తారు. బీర్లాయలకి ఇస్తారు, బీర్లాయలకి ఇస్తారు, కొండా సురేఖమ్మకి ఇస్తారు. అట్లా ఇంకెవరైనా బీసీలు ఉంటే వాళ్ళు తప్పకుండా ఇస్తారు వాళ్ళకి. కేవలం బీసీ కాబట్టి ఇయ్యారు. అట్లా గెలిచే అవకాశం ఉంటేనే ఇస్తారు. 60 సీట్లు రాకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం. ఎట్లా ఇస్తారా? నువ్వు బీసీ బిల్లు పాస్ చేయించు బే, కొట్లాడు మోడీతోటి, ఇస్తాం. చెత్త నా కొడుక, ఏం మాట్లాడుతున్నావు? పొద్దుగాలు వేస్తే కుళ్ళు కుతంత్రాలు చేసుకుంటా, లంగ రాజకీయం చేసుకుంటా గెలువురా. మరి ఆ 70 సీట్లు బీసీలకు ఇస్తున్నామన్నా కదా, అలా ఎన్ని గెలుస్తారు చెప్పురా నాయన? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీసీలకు టికెట్ ఇచ్చినావు కదా, అలా ఒక్కరిని గెలిపించుకోరా చూద్దాం నీ దమ్ముంటే. చెత్త నా కొడుకువి నువ్వు. ఏమంటున్నాడు? ఏదే ఆమెతోటి తిట్టిపిస్తున్నాడు. నర్రా నిర్మల ఏమంటున్నాడు? చదువుకున్న వ్యక్తివా అమెరికాలో గేదెలు కాస్తూ ఉంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భయంతో ఎప్పుడైతే బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తూనే ఆర్ఎస్పీ ప్రకటించారో అప్పటి నుంచి కాంగ్రెస్ కంటి మీద కునుకు లేకుండా పోయిందన్నారు. ఎవడురా ఆవాడు? ఎవరు నిన్ను అడిగిర్రు నువ్వు ఒంటరిగా పోటీ చేస్తావని? ఎవడు చెప్పిండు? ఎవడు నీది నువ్వు హైలైట్ చేసుకుంటే రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా బీఎస్పీ గురించి మాట్లాడిండా? లేకపోతే నువ్వు ఎప్పుడు చెప్పినావో నాకు తెలియదు. నిన్ను పట్టించుకుంటున్నాడు. నీవు వేస్ట్ నా కొడుకు ఉన్నావు. వీడు ఏది దళితులకు ద్రోహం చేసిండు. వీడు కేవలం చిల్లర తీసుకొని ఓట్లు చీల్చడానికి ఉన్నాడు తప్ప వీడు ఎవరికి ఏం చేసింది లేదు. వీడు దొంగనా కొడుకున్నాడు రా అయ్యా. మీ పార్టీ మీ ఓటు బీఎస్పీకి వేస్తే చెత్తకుప్పలు వారేసినట్టు అవుతుంది. అట్లా వీడు గెలవాడు పీకాడు, వార్డు మెంబర్ కూడా పనికిరాడు కాబట్టి వానికి ఏకురా అని ప్రజలకు చెప్తున్నాం. బరాబర్ చెప్తాం. నీ ముఖం నీతోట పడరా భయపడేది. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒకే తాను ముక్కలని ఈ మీడియా సమావేశంలో హైదరాబాద్ జోనల్ కన్వీనర్ ప్రేమలత, ప్రవీణ, సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చైతన్య, రజిత, సుమలత పాల్గొన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒకే తాను ముక్కలు అంటే ఏం చేసినాము? బీఆర్ఎస్కి బీజేపీకి కాంగ్రెస్కు నక్కకు నాగలకు అనుకున్న తేడా ఉంది. బీఆర్ఎస్ ఒకటే తాను ముక్కలు అగ్రి చేస్తుంది దాంట్లో. ఎందుకంటే ఇద్దరు నియంతృత్వం ఉంది, ఒకరితో సహకరించుకుంటారు, వాళ్ళకి రావాల్సిన వాటాలు మూటాలు పోతున్నాయి. కాంగ్రెస్ పొద్దుగాలేస్తే ఓచట కొట్లాడుతుంది, బీఎస్పీ తోటి కొట్లాడతలేదు. కాంగ్రెస్ పొద్దుగాలేస్తే కొట్లాడుతుంది బీఆర్ఎస్ తోటి, రాష్ట్ర స్థాయిలో దేశంలో బీజేపీ తోటి. ఇండియా కూటమి కింద ఇప్పుడు కొట్లాడుతుంది ఓన్తోటరా ఇండియా తోటి. చెత్త నా కొడుక, ముగ్గురు ఒకటే అంటావు. నువ్వురా బీజేపీకి బీ టీం, నువ్వురా. మాయావతి కొట్లాడతలేదు బీజేపీతో. నువ్వు ఏ రోజు కేసీఆర్ను తిట్టి వ్యతిరేక ఓటు చీల్చే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నువ్వు మోడీ కానీ ఏ రోజు నువ్వు ఏ విషయంలో ప్రశ్నించలే. కేంద్ర ప్రభుత్వం కూడా మనదేరా అయ్యా. రాష్ట్ర ప్రభుత్వం మనం జిఎస్టీలా సిజిఎస్టీ కడతాం, ఎస్జిఎస్టీ కడతాం, రాష్ట్రానికి ట్యాక్స్ కడతాం, కేంద్రానికి ట్యాక్స్ కడతాం. ఇన్కమ్ ట్యాక్స్ 100% కేంద్రానికే కడతాం. మరి ఇవన్నీ కేంద్రానికి కూడా కట్టినప్పుడు, కేంద్రం ఎక్కువ అధికారాలు ఉన్నప్పుడు, కేంద్రం నిర్ణయం తీసుకునే స్థాయిలో ఎక్కువ ఉన్నప్పుడు మరి కేంద్రం ఎందుకు అడగరా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? మోడీ కానీ నువ్వు ఏం అడిగినావు? ఏ విషయంలో డిమానిటైజేషన్ చేసినప్పుడు అడిగినావా? మణిపూర్లో గొడవలు చేస్తున్నప్పుడు అడిగినావా? ఏ విషయంలో అడిగినవరా? నువ్వు దమ్ము ఉంటే, నువ్వు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే, మహిళల మీద ప్రేమ ఉంటే బీసీ బిల్లు మహిళా బిల్లు ఇమ్మీడియట్గా పాస్ చేయించి ఇప్పటి నుంచి వచ్చే ప్రతి ఎన్నికల నుంచి అమలు చేయటండి. 2031 జనాభా లెక్కలు అదంతా చెత్త వద్దు. అర్థమైందారా? చెత్త నా కొడుక. ఆలోచించండి మిత్రులారా. ఎవరి నిబద్ధత ఏంది? ఎవడు ఆడి చెత్త నా కొడుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తుంది కరెక్టా? ఆయన చెత్త శంషాగాళ్ళు ఆయన బ్యాచ్ చెప్తుంది కరెక్టా? నేను చెప్తుంది కరెక్టా? ఆలోచించమని కోరుతున్నా. నేను ప్రతి అంశం మీద మాట్లాడుతూనే ఉంటా, అవగాహన చేస్తుంటా. వి కీప్ టాకింగ్. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్. సర్వే జన సుఖినో భవంతు. అందరూ చల్లగా ఉండాలి, అందులో మనం ఉండాలి. సో అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేరాలి. ఓకే, ఈ వివక్ష పూర్తిగా పోవాలి. ఆర్యబాపనోడు బీజేపీ పెట్టే వివక్ష పోవాలి. ఆడికి కొమ్ము కాసే ఇట్లా చెంచాగిరి చేసి చిల్లర కోసం జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి, విశారదన్ లాంటి, మందకృష్ణ మాదిగ లాంటి చెత్తనాకుడుకులని చిత్తుగా ఓడగొట్టాలి. ఓకే.
సో ఆలోచించండి మిత్రులారా. జై భీమ్రావ్. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, బాయ్.